క్రీస్తులు అతి ప్రియముగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుడు, మన యొక్క రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట ప్రతి ఒక్కరికి ప్రేమతో ఈ యొక్క బేసిక్స్ క్లాసెస్‌కి ఆహ్వానిస్తున్నాము. కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదర సహోదరులందరికీ శాంతి సమాధానం కలుగునుగాక అని విశ్వసిస్తున్నాము. ప్రియమైన సహోదరులారా, మనం గడిచిన అనేక వారాలు వచ్చేసి మనం ఈ యొక్క బేసిక్ క్లాసెస్, మనం ప్రాథమిక సత్యాల గురించి అనేకం దగ్గర దగ్గర 25 పాఠాలలో మనం ధ్యానిస్తూ వచ్చాము. సో ఈ దినము వచ్చేసి మనం ధ్యానించిన ఈ యొక్క పాఠాలలో నుంచి రివిజన్ లాగా మనము కొన్ని పాఠాలు, ఒక 11 పాఠాలు మనం ఈ దినం వచ్చేసి మనం ధ్యానించబోతున్నాము. సో మనం గడిచిన వారాలు వచ్చేసి ప్రతి ఒక్క పాఠం గురించి చాలా డీటెయిల్డ్‌గా మనం ధ్యానించాము. కానీ ఈ ఒక్కసారి వచ్చేసి మనము ఈ యొక్క పాఠంలో మనము ఒక రివ్యూ, ఒక రివిజన్ లాగా మనము అందులో ఆ యొక్క పాఠంలో నుంచి మనము ఏ విధంగా చూస్తూ వచ్చామో, అందులో మనకున్న అసలైన విషయం ఏంటి? అది తర్వాత పాఠానికి అది ఎలా కనెక్ట్ అయ్యింది? ఇందులో మనకున్న అసలైన పాఠం ఏంటి? మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఏంటి అనేది పూర్తిగా మనకు ఈ యొక్క పాఠంలో ఒక బ్రీఫ్‌గా మనం చూడబోతున్నాం ప్రియమైన సహోదరులారా. ఇందులో గడిచిన పాఠంలో చూసిన ప్రతి ఒక్క వచనాన్ని మనం ఇందులో ధ్యానించబోము. అందులోనున్న ముఖ్యమైన వచనాలను ఆధారముగా చేసుకొని సింపుల్‌గా మనం ఈ యొక్క పాఠాన్ననేది మనం ముగించబోతున్నాము. సో మొట్టమొదటిగా మనం చూస్తే మే 25వ తేదీన చివరి వారంన మనం వచ్చేసి ఈ యొక్క పాఠాలనేది మనం ప్రారంభించాము దేవుని మహా యొక్క కృపను బట్టి. అందులో మొట్టమొదటిగా మనం ప్రారంభించిన పాఠం వచ్చేసి ప్రపంచ సమాధాన సువార్త. సో ప్రపంచానికి సమాధాన సువార్త, శుభవార్త ఏంటి అనే విషయంగా మనం ఈ యొక్క పాఠాన్ననేది మనం ప్రారంభించాము. ఇందులో మనకు చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట తన యొక్క శిష్యుల నుంచి విడిపోయేటప్పుడు ఒక ముఖ్యమైన వచనాన్ని మనకక్కడ చెప్పాడు. నా యొక్క శాంతి మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను అనేసి. సో కానీ ఆ తర్వాత వచ్చేస్తే మనకు శిష్యులకు కానివ్వండి, ఆ తర్వాత వస్తున్న క్రైస్తవులకు కానివ్వండి, ఈ యొక్క ప్రపంచంలో కానివ్వండి, ఎక్కడా కూడా మనకి ఈ యొక్క సువార్త, ఈ యొక్క సమాధానం అనేది మనకిక్కడ కనిపించట్లేదు అనే విషయంగా మనం చూడగలుగుతున్నాము. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం చెప్పాడంటే అది 100% నిజమే. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకనంటే ఆయన సత్యవంతుడు కాబట్టి. కానీ ఇక్కడ యోహాను 14:27 వచనంలో మనం చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని అన్నాడు. కానీ మనం చూసాము, ఎక్కడ కూడా మనకి ఈ యొక్క ప్రపంచంలో శాంతి ఉందా అని అంటే, ఎవరమైనా ఏం చెప్పగలము అనంటే, ఏదో ఒక విషయంలో శాంతి అనేది ఎవరికీ లేకుండా ఉంది. కానీ మన ప్రభువు ఇక్కడ చెప్పాడు. మరి అబద్ధమా అంటే ఖచ్చితంగా కాదు అనే విషయంతో మనం ఈ యొక్క పాఠాలనేది మనం ఆరంభించాం ప్రియమైన సహోదరులారా. ఇందులో మనం చూస్తే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలనేది సహజ సిద్ధంగా ఎన్నో ప్రమాదాలనేది మనకు జరుగుతూ ఉండడం అనేది చూడగలుగుతున్నాం. ఇందులో మనిషికి తెలిసి తెలియక అనేక విషయాలనేది మనకి ఇక్కడ ఎన్నో ప్రమాదాలనేది సహజ సిద్ధంగా జరగడం అనేది చూస్తున్నాము. ఆ తర్వాత కోవిడ్ అనేది మనకి ఎంతగానో ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అంతలాగా మనం ఈ విషయాన్ననేది మనం చూడగలం. ఎన్నడూ లేనంతలాగా మరి సమాధికే శవాలని క్యూలో పెట్టేంతలాగా, హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేంతలాగా ఈ యొక్క కరోనా వైరస్ అనేది ప్రపంచం మొత్తాన్ని దిగ్బంధనం చేసింది. ప్రపంచం మొత్తాన్ని చాలా షేక్ చేసింది అన్నంతలాగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే విధంగా ఎంతో టెక్నాలజీ మనకున్నప్పటికీ, ఎంతో సిస్టమాటిక్‌గా ఈ ట్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ నడుస్తున్నప్పటికీ ఈ యొక్క సిస్టమ్ అనేది, అయినప్పటికీ ఎన్నో ప్రమాదాలనేది మనకు జరుగుతూ ఉండడం అనేది చూడగలుగుతున్నాం. ఆకలి దప్పులు ఇక్కడ చూస్తే ఆఫ్రికా కంట్రీ వంటి వాటిల్లో అయితే తాగడానికి కనీసం మంచినీరు కూడా దొరకనంతటి మరి పరిస్థితులలో ఉండడం అనేది చూడగలుగుతున్నాం. మరి ఇంతటి పరిస్థితులు మరి గత ఎన్నో సంవత్సరాల వేల సంవత్సరాల నుంచి మనం చూస్తూ వస్తున్నామే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానము మీకు కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని అన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు చూస్తే ఎన్నో యుద్ధాలనేది మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద భయంకరంగా ఎన్నో యుద్ధాలు, ఒక పక్క రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ చుట్టుపక్కల చూస్తే ఎన్నో యుద్ధాలనేది ఇప్పటికీ జరుగుతూ ఉండడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఎప్పుడు సమాధానం వస్తుంది అనే విషయంతో మనం చూస్తే, ఇవన్నీ జరగాల్సినవే అని మనకు వచనం చెబుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకనంటే జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు చూసిన ఈ యొక్క విపత్కర పరిస్థితులన్నీ మరి ముగింపు కాదు. కేవలం వేదనలకు
ప్రారంభం మాత్రమే అని మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి వీటన్నిటికి ముగింపు ఎప్పుడు వస్తుంది? మన ప్రభువు చెప్పిన సమాధానం ఎప్పుడు వస్తుందనే దానికి తర్వాత వచనాన్నది మనం చూసుకుంటే మత్తయి 24వ అధ్యాయం 6వ వచనంలో ఇవన్నీ జరగవలసినవే, కానీ అంతం వెంటనే రాదు. కానీ అంతం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ వెంటనే రాదనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి యొక్క అంతం ఎప్పుడు వస్తుంది అనేసి మనం ఇక్కడ చూస్తే మన ప్రభువు మాటలలోనే ఆయన యొక్క రాజ్యమును, నీతిని మనం వెతకాలి. అప్పుడే మనకి ఈ యొక్క సమాధానం అనేది, అప్పుడే ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతుందనేది మనం చూసాం ప్రియమైన సహోదరులారా. ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క రాజ్యమును, నీతిని మాత్రమే మనము వెతకాలి అనే విషయం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన యొక్క రాజ్యంలోనే ప్రతి ఒక్కరికి సమాధానం అనేది దొరుకుతుంది. ఈ యొక్క ప్రపంచంలో మనం ఇప్పటి వరకు చూసిన ఎన్నో విపత్కర పరిస్థితులు, చూస్తూ ఉన్న విపత్కర పరిస్థితులన్నిటికీ సమాధానం మన యొక్క ప్రభువైన రాజ్యంలోనే వస్తుంది. ఆయన యొక్క రాజ్యంలోనే వీలు పడుతుంది అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి యొక్క ఆయన రాజ్యం ఎప్పుడొస్తుంది అని అంటే, ఆయన యొక్క రాజ్య సువార్త ప్రపంచం మొత్తం ప్రకటించబడితే అప్పుడు ఆయన రాజ్యం వస్తుంది. అంటే దానర్థం ఇప్పుడున్న దానికి అంతం వస్తుంది. అదే దాన్ని మనం మత్తయి 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చుననేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి ఇప్పుడు ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించబడితే ఈ యొక్క లోకానికి అంతం వస్తుంది. అంటే సాతాను పరిపాలనకి అంతం వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క రాజ్య సువార్త ఎప్పుడైతే సకల జనాలకి సాక్షాత్మై లోకమంతటా ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే అంతం ఆటోమేటిక్‌గా వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క రాజ్య సువార్త ఏంటి? అది తెలిస్తే అది మనం ప్రకటించగలం అనే విషయాన్ని మనము అనేక ఈ యొక్క రాజ్య యొక్క సువార్తలలో కొన్ని ముఖ్యమైన వాటిని మనం తీసుకొని వాటిని మనం ధ్యానించాం ప్రియమైన సహోదరులారా. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు యెషయా 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క క్రీస్తు యొక్క రాజ్యంను గురించిన దీర్ఘదర్శనంగా మనకు చెప్పబడుతుంది. ఇందులో ఈ యొక్క ప్రస్తుత రాజ్యంలో మనం చూస్తే మరి ఈ యొక్క రాజ్యంలో ఎంతగానో కొట్లాటలు, గొడవలు అవి క్రమంగా పెరిగి ఒకరినొకరు చంపుకునేంతలాగా ఈ యొక్క పరిస్థితులు అనేది మనకు ఉన్నాయి. మారణాయుధాలు అనేది ఈ యొక్క ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరులారా. కానీ అదే ఈ యొక్క రాజ్యంలో అయితే మనకు ఇంతలాగా మరి ఒకరినొకరు చంపుకునేంతలాగా ఉన్నాయి. కానీ అదే క్రీస్తు రాజ్యంలో వచ్చేసి ఇటువంటి మారణాయుధాలనేది ఉండవు అనేది మనము చూడగలుగుతాము. అదే ఈ యొక్క రాజ్యం యొక్క సువార్త. ఈ యొక్క రాజ్యం అంటే క్రీస్తు యొక్క రాజ్యం యొక్క సువార్త. అదే విధంగా మనం ఇక్కడ చూస్తే మనిషిని మనిషి కరుస్తున్నాడు. సో అంటే ఈ యొక్క సాతాను పాలనలో మనిషిగా అనేది దాదాపుగా లేకుండా ఉన్నాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. కానీ అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి ఒకరినొకరు ఎవరు హాని చేసుకోరు. ఎందుకనంటే దేవుని గురించిన జ్ఞానం అనేది సముద్రం మొత్తం నిండి ఉన్నట్లుగా ఈ యొక్క భూమి మీదట మొత్తం ప్రతి ఒక్కరికి ఆ యొక్క జ్ఞానం అనేది నిండి ఉంటుంది కాబట్టి ఒకరినొకరు హాని చేసుకోరు అనే విషయాన్ని మనం చూసాం సహోదరులారా. అదే విధంగా ఇప్పుడు అనేకులు చూస్తే ఈ యొక్క భూమి మీద అనేక సహోదరులకి మరి తలదార్చుకోవడానికి ఇల్లు లేకుండా బహిరంగ ప్రదేశాలలో ఇటువంటి కారిడార్స్‌లలో వాళ్ళు నిద్రించుతున్నారు. జీవితాన్ని అనేది గడుపుతుండడం అనేది మనము చూస్తూనే ఉన్నాం సహోదరులారా. కానీ అదే క్రీస్తు యొక్క రాజ్యంలో అయితే ప్రతి ఒక్కరికి వారికి అవసరమైన ఇల్లు అనేది వారి యొక్క ఇంట్లో వాళ్ళు తలదార్చుకోగలరు అనే విషయాన్ని మనము చూడగలిగాం సహోదరులారా. అదే విధంగా ఇక్కడ చూస్తే మనిషి యొక్క వ్యర్థాలను మనుషులే క్లీన్ చేసుకునేంతలాగా మరి అంతటి కష్టపడినా కూడా ఒక పూట పూట కోసమే, ఆహారం కోసమే వీళ్ళు ఇంతలాగా కష్టపడుతున్నారు. మరి అయినప్పటికీ వాళ్ళకి మరి తగిన ఆదాయం కానీ, తగిన మరి డబ్బు కానీ మరి వాళ్ళకి చేకూరుతుందా అని అంటే వారి యొక్క ప్రయాసం అనేది వృధాగానే పోతున్నది అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతాం. కానీ అదే మన యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి ఆయనే సాక్షాత్తుగా మరి రాజుగా ఉంటాడు కాబట్టి మరి వారి యొక్క వృధా ప్రయాసం అనేది ఉండదు. వారి యొక్క పనికి తగిన కూలి అనేది వారు తీసుకోగలరు అనే విషయం మనం ఇక్కడ చూడగలుగుతాం సహోదరులారా. అదే విధంగా ఈ యొక్క రాజ్యంలో మనం చూస్తే ఈ యొక్క ప్రస్తుత సాతాను యొక్క పరిపాలనలో ఉన్న ఈ యొక్క రాజ్యంలో మనం చూస్తే మరి ఎంతో మంది
అంగవైకల్యములతో మరి పుడుతున్నారు, ఉంటూ ఉండడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అవన్నీ ఈ యొక్క సాతాను యొక్క రాజ్యంలో జరగవలసినవిగా మనము చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా. కానీ అదే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి మరి గుడ్డివారి యొక్క కనులు తెరవబడతాయి. చెవిటివారి యొక్క చెవులు వినపడతాయి, విప్పబడతాయి. ఇటువంటి పరిస్థితులనేవి ఉండవు. ప్రతి ఒక్కరూ మంచి శారీరకంగా వారి అవయవములతో వాళ్ళు ఉంటారు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతాం సహోదరులారా. అదే విధంగా ఈ యొక్క రాజ్యంలో, ఈ యొక్క సాతాను యొక్క పరిపాలనలో మనం చూస్తే అంతుపట్టలేని రోగాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. కంటికి కనిపించని వైరస్‌లతో, కంటికి కనిపించని క్రిములతో మరి ఈ యొక్క రోగాలనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపాన అనేది బారిన పడుతుండడం అనేది చూడగలుగుతున్నాం సహోదరులారా. ఎంతలాగా అంటే మనిషి బ్రతికేదే ఈ యొక్క మందులు, ఇంజెక్షన్‌లు వీటిని వేసుకుంటేనే బ్రతికేంతలాగా పరిస్థితి అనేది చూడగలుగుతున్నాం. దానికి ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కరోనా సమయంలో చూస్తే మరి ఎవరు ఎంతసేపు ఉంటున్నారో, ఎలా అటాక్ అయ్యి ఈ యొక్క కరోనా వైరస్ అనేది మరి చనిపోతున్నారో అనే విధంగా అంతుపట్టలేనంత ఇదిగా అనేది ఈ యొక్క రాజ్యంలో మనం చూడగలుగుతున్నాం సహోదరులారా. కానీ అదే క్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి నా యొక్క దేహంలో బాగులేదని అందులో నివసించేవాడు ఎవ్వడు అనడు అనే విధంగా. అంటే అందులో నివసించే జనుల యొక్క దోషములు పరిహరింపబడును అనే విధంగా. అంటే నాకు ఆరోగ్యం బాగా లేదు అని అందులో ఉన్నవాళ్ళు, అంటే ఆ యొక్క రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవ్వరూ చెప్పరు. అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది బాగుంటుంది. సో, ఇంతకు మించిన మరి సువార్త మరి ఎక్కడ ఉంటుందో ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. మరి ఇంతటి సువార్త మరి ఇతరులతో మనం పంచుకోకుండా ఉండగలమా సహోదరులారా? మరి అదే విధంగా మరి ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క మరణం అనే యొక్క దాని నుంచి మరి తప్పించుకోగలరా? ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. కానీ అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి, ఇటువంటి మరణం అనేది ఉండదు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనంటే ఇప్పుడు మరణం వస్తే వారి యొక్క కన్నీటిని కూడా మనం వారి యొక్క బాధను కూడా మరి పంచుకోలేనంతలాగా, వారి యొక్క కన్నీటిని తుడవలేనంతలాగా మనకు ఈ యొక్క బాధ అనేది వారికి ఉంటుందనేది మనం చూడగలుగుతున్నాం. కానీ అదే క్రీస్తు యొక్క రాజ్యంలో వచ్చేసి ఇటువంటిది జరగదు. కాబట్టి వారి యొక్క కన్నీటిని మన ప్రభువైన యేసుక్రీస్తు తుడుస్తాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. దానికి మరో వచనం మనం ధ్యానిద్దాము. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో, ఇక్కడ ఈ వచనం చదువుతుంటే ఎంత సంతోషంగా ఉందో ఆలోచించండి సహోదరులారా. వారి యొక్క కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. ఎప్పుడు? క్రీస్తు యొక్క రాజ్యంలో మరణమే ఉండదు. దుఃఖం కానీ, ఏడ్పు కానీ, వేదన కానీ ఉండదు. మొదట సంగతులు గతించిపోయినని, అంటే ఇంతవరకు ఈ యొక్క సాతాను సంబంధమైన ఈ యొక్క రాజ్యంలో జరుగుతున్న ప్రతి కార్యాలు గతించిపోయాయి అనే విషయాన్ని మన యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో అనేది మనము చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. అదే మరొక విషయాన్ని వచనాన్ని మనం ధ్యానిస్తే యెషయా 25:8వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఆయన యొక్క రాజ్యంలో మరణం అనేది లేకుండా చేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సాక్షాత్తు మన తండ్రి అయిన యెహోవా ఇక్కడ మనకు సెలవిచ్చుచున్నాడు. ఏమని అంటే మరణమనే ఉండదు ఇక్కడ. ఇంతవరకు ఉన్న నిందలన్నిటిని యొక్క ప్రపంచంలో మనము ప్రతి ఒక్కరం అనుభవిస్తున్న వీటన్నిటి నుంచి మనకు విడుదల అనేది క్రీస్తు యొక్క రాజ్యంలో అనేది ఉంటుంది అనే విషయం మనం చూసాం ప్రియమైన సహోదరులారా. మరి అదే విధంగా మరొక వచనాన్ని మనం ధ్యానిస్తే 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును, కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సాతాను యొక్క రాజ్యంలో మరి నీతి అనేది మనకెక్కడ కనిపించదు సహోదరులారా. అనీతిగానే ఈ యొక్క రాజ్యంలో అనేది సాతాను పరిపాలన చేస్తున్నాడని చూడగలుగుతున్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం మొదలైతే, అంటే ఈ యొక్క సాతాను రాజ్యానికి ముగింపు వచ్చింది. తద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క చెడుకి, ఈ యొక్క యుద్ధాలకి, వేదనలకి అన్నిటికీ
ముగింపు అనేది వచ్చి ఆయన యొక్క రాజ్యంలో కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే కొత్త పరిపాలన అనేది మొదలవుతుంది. అది భూమి మీద, ఆకాశంలోను. తద్వారా ఈ యొక్క ఆయన యొక్క రాజ్యంలో నీతి నివసిస్తుంది అనేసి మనం చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి ఇంతటి గొప్ప భాగ్యము మరి జరగాలి అంటే మరి ఇది కేవలం మన చేతుల్లో ఉంది ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే ఈ యొక్క రాజ్యం యొక్క సువార్తని మనము ఈ యొక్క లోకమంతటా మనము మనకైనంత వరకు ప్రకటించగలిగితే ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యం అనేది మనకు వస్తుంది. దీనికోసం పని చేయాల్సింది కేవలం తెలుసుకున్న మనము మాత్రమే అనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి అదే విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి ప్రార్థన చేసే విషయంలో ఆయన నేర్పించాడు. ఏమన్నారంటే, నీ యొక్క రాజ్యము వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. సో ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసో తెలియకో ఈ యొక్క వచనాన్ని అనేది నీ రాజ్యం వచ్చును గాక అనే విషయాన్ని అడుగుతూనే ప్రార్థనలో మనం ఉంటాం సహోదరులారా. కానీ దాని యొక్క అర్థాన్ని అనేది ఇదివరకు మనకు తెలియకుండా ప్రార్థన చేశాము. కానీ ఇప్పుడు గత అనేక వారాల నుంచి మనం చూస్తే ఆ యొక్క రాజ్యం యొక్క విలువ ఏంటి? ఏం జరుగుతుంది? దాని యొక్క శుభవార్త ఏంటి? అనేది మనం తెలుసుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేయడం, ఆ యొక్క శుభవార్తను మనం ప్రకటిస్తూ మనం ఆయన యొక్క రాజ్యం కొరకు మనం ఎదురు చూడడం అనేది మన చేతుల్లో ఉంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో కాబట్టి చెడుకు అంతం రావాలి అంటే ప్రస్తుత రాజ్యం పోయి క్రీస్తు రాజ్యం వస్తేనే ఈ యొక్క చెడుకు అంతం వస్తుందనే విషయాన్ని చూస్తున్నాం సహోదరులారా. మరి అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం వస్తుంది అని చూస్తున్నాం. మరి ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన యొక్క రాజ్యం రావాలంటే ఎవరు రావాలి? ఆయన రాజుగా వచ్చాడా లేదా అనే విషయాన్ని మనం చూస్తూ వస్తే ఆయన రాజుగా వచ్చాడు అనే విషయాన్ని మనము వచనాల ఆధారంగా మనం చూసాము. అదే వచనాన్ని మనం ధ్యానిస్తే ఇక్కడ అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం చెందిన తర్వాత ఆయన పునరుద్ధానం చెందిన 3 రోజుల తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత ఆయనకు సర్వాధికారం భూమి మీదను, పరలోకం మీదను ఇవ్వబడింది. అంటే రాజుగా ఆయన వచ్చాడు. ఆయనకు అధికారం ఇవ్వబడింది అని చూడగలుగుతున్నాం. అయినప్పటికీ ఈ యొక్క ప్రపంచంలో సమాధానం రాలేదు. ఎందుకు అనంటే రాజ్యం చేయాల్సింది ఆయన. ఆయనతో పాటు అనేక రాజులు అనేది కావాల్సి ఉంది. ఆ రాజులు సిద్ధంగా లేరు కాబట్టే ఈ యొక్క ప్రపంచానికి ఇంతవరకు సమాధానం అనేది రాలేదు అనే విషయాన్ని మనం చూసాం సహోదరులారా. మరి ఆ యొక్క రాజులు ఎవరో కాదు, ఆ యొక్క రాజులుగా అవ్వడానికి ఈ యొక్క పిలుపు పొందుకున్న మనమే అనే విషయాన్ని, అది మనం మీదనే ఈ యొక్క బాధ్యత అనేది మనకు ఉంచాడు. మనము సిద్ధపడితే ఆయన చెప్పిన రీతిగా మనం ఈ యొక్క పరుగుని ఈ యొక్క భూమి మీద మనం జీవించి మన యొక్క పరుగు మనం తుదముట్టించగలిగితే ఖచ్చితంగా రాజులుగా మనం జయించి ఈ యొక్క రాజ్యానికి, సాతాను యొక్క పరిపాలనకి అంతం వస్తుంది. తద్వారా క్రీస్తు యొక్క రాజ్యం అనేది స్థాపించబడుతుంది. ప్రతి ఒక్కరికి సమాధానం వస్తుందని మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా రాజులుగా అవుతాము అనే విషయానికి మనకు ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మనలను ప్రేమించుచు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన యొక్క రక్తం వలన మన పాపాలని నుంచి మనకు విడిపించి ఇక్కడ మనం చూస్తే ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను, యాజకులుగాను చేసెను. ఒక రాజ్యానికి రాజులుగాను, ఆయనకి యాజకులుగాను మనకి ఒక అవకాశం అనేది, అధికారం అనేది ఇక్కడ ఇస్తున్నాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి మన కోసము ఆయన యొక్క జీవితాన్నే త్యాగం చేసిన ఇతను దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన యొక్క రాజ్యంలో రాజులుగా మనకు అవకాశం ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనకి ఆ యొక్క సింహాసనం మీద అవకాశం అనేది ఇస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న షరతు, కండిషన్ అనేది ఉంది ప్రియమైన సహోదరులారా. ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనంలో చూసిన రీతిగా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. మన ప్రభువు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన మొదటి రాకడలో భూమి మీద తను జయించాడో, తన యొక్క శరీరంలో ఉన్న మాంసమును, యొక్క లోకమును, సాతానును ఏ విధంగా అయితే జయించాడో అదే విధంగా మనము జయిస్తే అలా జయించిన వాడికి ఖచ్చితంగా సింహాసనంలో కూర్చొనిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి అలా జయించిన
దానికి మనకు అవకాశం ఏంటి? ఏ విధంగా మనం జయించగలము? ఏ విధంగా మనం నడుచుకుంటే జయించగలము? అనే దానికి మనకు మొట్టమొదటిగా మనకు మార్గదర్శకంగా ఉండేదే మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. ఆ యొక్క మార్గనిర్దేశం చేసేదే మన యొక్క పరిశుద్ధ గ్రంథం. మరి దానికే మనకు వచనం చెబుతుంది. యోహాను 8వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. మనం ఈ యొక్క పాఠాలన్నిటిని మనం ధ్యానించేది ఈ యొక్క వచనం ఆధారంగా అనేది చూడగలుగుతున్నాం. సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ యొక్క ప్రపంచంలో అనేక అసత్యాలు అనేది ఉన్నాయి ప్రియమైన సహోదరులారా. మరి వాటిలో నుంచి మనకు విడుదల చేసేది కేవలం మన యొక్క పరిశుద్ధ వాక్యం మాత్రమే. అది సత్యం. మరి ఆ యొక్క సత్యం ఏంటో కాదు, నీ యొక్క వాక్యమే సత్యం. మనం పరిశుద్ధ గ్రంథాల్లో చెప్పబడుతున్న ప్రతీదీ సత్యమే అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో బైబిల్ తప్ప మరేది సత్యం కాదు, నిజం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క బైబిల్‌ని మనం చదివి దానికి తగిన రీతిగా మనము క్రియ చేయాలి, జీవించాలి. అలా జీవించగలిగితేనే మనం రాజులుగా సింహాసనం మీద కూర్చునడానికి, ఈ యొక్క ప్రపంచంలో సమాధానం తెప్పించడానికి మనకు సహాయం చేసేదే మన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. దానికి ఒక ఉదాహరణ అనేది మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి అది ఏ విధంగా మనకు సహాయపడుతుంది, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే దానికి ఒక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడు చెప్పిన ఒక ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ ఒక ఉదాహరణ అనేది మనం చూసాము. అది ఏ విధంగా మనకు పరిశుద్ధ గ్రంథం అనేది సహాయపడుతుంది అనే విషయాన్ని. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, మత్తయి 13వ అధ్యాయం 10, 11 వచనాలలో తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి గాని వారికి అనుగ్రహింపబడలేదు. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలనేది ప్రపంచంలో మరి అనేకులు మరి ఎంతగానో ఈ యొక్క బైబిల్ అనేది ఎన్నో మారులు సంవత్సరానికి చదువుతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. ఆ యొక్క సత్యం అనేది బయలుపడట్లేదు. ఎందుకనంటే ఈ యొక్క పరలోక రాజ్య మర్మములనేది ఎరుగుటకు వారికి అనుగ్రహించబడలేదు. కేవలం మనకు మాత్రమే, అంటే ఇప్పుడు ఈ యొక్క సత్యాలను వింటున్న వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది అనుగ్రహించబడింది. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నది శిష్యులకి. వారితో పాటు ఉన్న అనేకులకి అది ఇవ్వబడలేదు. అక్కడ శిష్యులు ఇప్పుడు మనకు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి మనము అది ఏ విధంగా మనకి ఇది అర్థమవుతుంది, వారికి అర్థం కాలేదనే దానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాలు అనేది మరి మాట్లాడాడు. ఆ ఉపమానాలలోనే ఇక పరలోక రాజ్యానికి రహస్యాలనేది ఏ విధంగా చేరుకోవాలనే దానికి అనేకము మనకక్కడ బోధించాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దానికి ఒక ఉపమానాన్ని మనం చూసాము, నీడిల్ గేట్ అనే విషయాన్ని మనం ఇక్కడ. ఇది వచ్చేసి మనకు మత్తయి 19వ అధ్యాయంలో మనము 16వ వచనం నుంచి 24 వచనాల వరకు మనం చూడగలిగితే, యవ్వన ధనవంతుడు నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తుని అడిగే సందర్భంలో ఆయనకు ఉపమానం అనేది చెప్పడం చూడగలుగుతున్నాం సహోదరులారా. ఇక్కడ ఈ ఉపమానాలు అనేది ఎందుకు మనకు ఈ యొక్క సూది బెజ్జం గురించి చెప్పాడు ఇక్కడ మనం చూస్తే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఈ యొక్క ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభము అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ధనవంతులందరూ మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేరా అంటే లిటరల్‌గా అనేది మనం ఇక్కడ దాన్ని తీసుకోవడానికి వీలు పడదు అనే విషయాన్ని మనం చూసాం సహోదరులారా. అంటే ఇక్కడ ఉపమాన రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా బోధిస్తున్నాడంటే శిష్యులకి చెబుతున్నాడు. శిష్యులంటే వారి కళ్ళతో వారి చుట్టుపక్కల జరిగే పనులని, వారి చుట్టూ డైలీ చూసే వాటిని ఆధారంగా చేసుకొని సులువుగా అర్థం చేసుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉపమానాలని ఉపయోగించాడు అనే విషయంగా మనం చూడగలుగుతున్నాం. అంటే మరి ఇందులో ఉన్న రహస్యం ఏంటి అంటే ఆ యొక్క సూది బెజ్జ ద్వారం, అది సూది బెజ్జం అంటే ఇక్కడ ద్వారం. ఆ యొక్క నీడిల్ గేట్ అనేది ఒక చిన్న ద్వారం. ఆ యొక్క ద్వారం గుండా మరి ఈ యొక్క ఒంటె ఏ విధంగా అయితే లోపలికి చేరుకుంటదో, ఆ విధంగా మనము చేయగలిగితే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యానికి చేరుకోగలం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఎందుకు ఒంటె ఏ విధంగా చేస్తుంది, మరి ముందుకు వెళుతుంది అనే విధంగా మనం చూస్తే, ఆ ద్వారాన్ని ఒంటె తదేకంగా చూసుకొని తనకు తాను తగ్గించుకొని ఆ యొక్క ద్వారానికి సరిపడా తగ్గించుకొని ముందుగా ఏం చేస్తుంది? తగ్గించుకుంటుంది.
తగ్గించుకున్న దాని అర్థం ఏంటంటే మన యొక్క గుణ లక్షణాలు అనేది మనం తగ్గించుకోవాలి. మనలోనున్న అహంకారం కానివి, మిగిలినవి ఏవైతే గుణ లక్షణాలు, దేవునికి విరోధమైన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తీసివేసేయాలి. దాని మీద ఉన్న వస్తువులన్నిటిని తీసివేసేయాలి. తీసివేసేసి తనను తాను చూసుకొని మన లోపల ఉన్న చెడు గుణ లక్షణాలన్నింటినీ మనం తీసేసేయాలి. మనల్ని మనం తగ్గింపు గుణంతో మనము ఉండాలి అనే విషయంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా తగ్గించుకొని తన యొక్క కాళ్ళు అక్కడ ముందు 2 కాళ్ళు అనేది పెడుతుంది. ఆ విధంగా లోపలికి ఉంచి ఆ తర్వాత వెనక నుంచి ఆ యొక్క ఒంటెననేది అనేకులు మరి ఎంతో బలంతో తోస్తారు. అలా తోసిన సమయంలో దానికి అనేక కష్టం అనేది, ఎందుకంటే చుట్టుపక్కల ఆ యొక్క చిన్న ద్వారంలో అంత పెద్ద ఒంటె దూరడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ ఒంటెకు ఎంతగానో కష్టతరమైన పరిస్థితులనేది ఆ ఒంటె అనేది అక్కడ భరించాల్సిందే. అలా భరిస్తేనే రక్తం కారుతుంది. ఒక పక్క గుచ్చుకుంటుంది సరౌండింగ్స్ మొత్తం. అంతలాగా ఇరుక్కొని ఉంటుంది. అయినప్పటికీ అది భరించి లోపలికి వెళుతుంది. సో, ఆ విధంగానే మనం ఈ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే, ఈ యొక్క మార్గంలో మనం దాటే మార్గంలో మనల్ని మనం తగ్గించుకొని, తగ్గింపు గుణంతో ఈ యొక్క మార్గంలో మనకొచ్చే అనేక ఉపద్రవాలను మనము ఖచ్చితంగా తట్టుకోవాల్సిందే. ఉపద్రవాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి. అలా నొప్పి వస్తుంది. అలా వచ్చిన వాటిని మనం తట్టుకొని ఖచ్చితంగా లోపలికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనము ఈ యొక్క రాజ్యంలో మనము చేరుకోగలం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలిగాం ప్రియమైన సహోదరులారా. ఎవరైతే తగ్గించుకోలేరో వారు ఆ యొక్క ద్వారం గుండా లోపలికి వెళ్ళలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ విధంగానే మనము ఈ యొక్క క్రీస్తు ఏ విధంగా అయితే జయించి ఆయన రాజ్యంలో ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చుని ఒక రాజ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ విధంగానే మనం కూడా జయించి ఆయనతో పాటు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండి రాజ్యం చేయడానికి ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తానికి సమాధానం రావడానికి మనకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పిలుపు మనకు వచ్చిందని చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మనకు వచ్చిన యొక్క పిలుపు అనేది చాలా సామాన్యమైన పిలుపు కాదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. మరి ఇంతటి గొప్ప పరిస్థితి, గొప్ప పిలుపు అనేది మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎటువంటి పరిస్థితులలో చేజార్చుకోకూడదనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి జయించే వారిగా మనం వెళ్ళడానికి మరి అవసరమైన మరిన్ని విషయాలనేది మనకు పరిశుద్ధ గ్రంథం నుంచే మనం ధ్యానిస్తూ వచ్చాము. మరి ఎలా ధ్యానించడానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏ విధంగా చదవాలనేది తెలిస్తేనే కదా మనం దీని గురించి అనేక విషయాలు తెలుసుకొని దానికి తగిన రీతిగా మనము జీవించగలము. సో, కాబట్టి ఆ తర్వాత పాఠంగా మనము బైబిల్‌ని ఎలా చదవాలి అనే దాన్ని 2 భాగాలలో మనం ధ్యానించాం ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే మనం చదువుతున్న ప్రతి ఒక్క వచనం అనేది మనకు అర్థమవుతుందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకనంటే మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది అందరికీ అర్థం కావడానికి రాయబడలేదు అనే విషయాన్ని మనం చూసాం ఆల్రెడీ. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్య మర్మములనేది తెలియడానికి కేవలము శిష్యులకు మాత్రమే అక్కడ అనుగ్రహించబడింది. సో, ఆ విధంగానే మనకు కూడా ఇక్కడ అందరికీ పరిశుద్ధ గ్రంథం అనేది నేరుగా అర్థం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు అనే విషయాన్ని మనం ఒక వచనాన్ని ధ్యానిద్దాము. యోహాను 5వ అధ్యాయం 39వ వచనం. సో, ఇక్కడ మనం చూస్తే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. సో, ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం నేరుగా చదువుకుంటా పోతే అర్థమవుతుందంటే ఖచ్చితంగా అర్థం కాదు. అదే ఇక్కడ మనకు చూస్తున్నాము. నిత్య జీవం కలదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు నిత్య జీవం ఉంది. అది మనం పరలోకం వెళ్ళడానికి కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే రీసెర్చ్ చేయాలి. మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం రీసెర్చ్ చేస్తేనే, పరిశోధించి చదివితేనే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. అంటే దానిని మనం మళ్ళీ మళ్ళీ వెతకాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం పరిశోధించాలి అంటే యెషయా 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, కొంత అచ్చటగా మనకి యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది రాయబడింది. అంటే మనము మళ్ళీ మళ్ళీ ఎందుకు వెతకాలి అని అంటే మనం నేరుగా చదివితే మనకి అది అర్థం కాదు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెంగా రాయబడి ఉంది
ప్రతి దానికి ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సో వీటన్నిటి మనం తెలుసుకోవడానికే, అంటే ప్రతి జత పక్షికి దానికి మనకు ఉంటుంది. కాబట్టి మనము ప్రతి దానికి జత ఉంటుంది కాబట్టి మనం పరిశోధించి, పరీక్షించి మనం చదవాలి. అలా పరీక్షించి వాటిని చదవడం, కనుగొనటయే రాజు యొక్క ఘనత. జయించే వారిగా వెళ్ళడానికి వెళ్ళే మరి రాజులకు వచ్చే ఘనత అదే అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దానిని మనం ఎలా జయించాలి, గమనించాలి అనే విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా మనం ప్రతిదీ ఇక్కడ మనం చూస్తే కొంత చట కొంచెం చటగా ప్రతిదీ రాయబడింది. సో ఆ విధంగా నేరుగా రాయబడకుండా మనకు కొంచెం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడగా రాయబడింది. ఎందుకనంటే అందులో మనకు నిత్య జీవం కలదు కాబట్టి నేరుగా దానిని అర్థం చేసుకునేందుకు వీలుగా రాయబడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎవరైతే దీనిని వెతికి వెతికి తెలుసుకొని, చదువుకొని, అర్థం చేసుకొని జీవిస్తారో అలా చేరుకున్న వాళ్ళకే ఈ యొక్క పరలోకంలోకి వెళ్ళడానికి అవకాశం. సో అది నేరుగా అందరికి అవకాశం లేదుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో తర్వాత వీటిని మనం ఎలా చదవాలనే విషయానికి అనేక ఉదాహరణలు అనేది మనం చూసాం సహోదరులారా. అందులో మనం ఒక ఉదాహరణ మనం చూస్తే, దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషిని తన యొక్క రూపంలోనే సృజించాడనే విషయం చూడగలం. ఆ తర్వాత భూమి మీద రాజుగా చేసి ఈ యొక్క భూమి అంతటా మరి తాను సంతానంతో నింపి ఫలించి వృద్ధి చెందమని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న టెస్ట్ అనేది ఇక్కడ ఉంచాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క ఫలానా మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదనే విషయాన్ని అక్కడ చెప్పాడు. ఒకవేళ తింటే ఏమవుతుంది అంటే నిశ్చితంగా తిన్న దినమున నీవు చచ్చెదవు అనే విషయంగా ఆజ్ఞ అనేది ఇవ్వడం అనేది చూడగలుగుతున్నాం. మరి ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు తెలిసిందే. సర్పం వచ్చేసి హవ్వను మోసగించి తద్వారా హవ్వ తిని హవ్వ మళ్ళీ ఆదాముకి ఇవ్వడం, ఆదాము కూడా మరి తినడం మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా దేవునికి చెప్పిన ఆజ్ఞకి వాళ్ళు అవిధేయంగా కార్యం అనేది చేయడం అనేది చూడగలిగాము సహోదరులారా. మరి అయినప్పటికీ మరి వారికి మరణం అనేది వచ్చిందా అంటే ఆ దినం రాలేదనే విషయాన్ని మనం అక్కడ చూసాం. మరి అప్పుడు సర్పం చెప్పింది నిజమైంది, లేదా దేవుడు చెప్పింది అబద్ధమైందా అని అంటే ఖచ్చితంగా కాదు. దీని అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి దీని యొక్క జత వచనం ఎక్కడ ఉంది, జోడి ఎక్కడ ఉంది అనేది మన పరిశుద్ధ గ్రంథంలో వెతికితే మనకు తెలిసేదే. 2 పేతురు 3:8 మనం చూస్తే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అంటే దేవుని ప్రభువు యొక్క దృష్టిలో ఒక దినము, తిన్న దినమున అంటే ఒక్క రోజులో నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఆ ఒక్కరోజు ఆయనకి మనకు మనుషులకు వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు అనే విషయంగా ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథం అనేది చెప్పబడుతుంది. సో మరి 1000 సంవత్సరాల కన్నా ఎక్కువగా మరి ఆదాము ఏమన్నా బతికాడా అంటే ఖచ్చితంగా లేదు సహోదరులారా. మరి ఆదాము బతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు. మరి ఇంతకు మించి ఎవరైనా బ్రతికారా అంటే అవును బ్రతికారు. ఎవరు బ్రతికారు అంటే మెతుషెల బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆదాము కన్నా ఎక్కువ బ్రతికాడు, 39 సంవత్సరాలు. కానీ దేవుడు చెప్పిన విధంగా తిన్న దినములోపే చనిపోయారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. అంటే 1000 సంవత్సరాలకు మించి ఎవరు బ్రతకలేదు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అంటే తద్వారా ఈ విధంగా మనం పరిశోధించి, పరీక్షించి చదవగలిగితేనే మనకు ఏక పరిశుద్ధ గ్రంథం అనేది అర్థమవుతుంది అనే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి యొక్క వచనాన్ని మనం చూస్తే, ప్రసంగి 11:1 నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఇక్కడ మనం చూస్తే మన యొక్క ఆహారం 2 రోజులు మరి నీళ్ళలో వేస్తే మరి అది ఏమన్నా చెడిపోకుండా మరి ఉంటుందా? చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. అంటే మనకు ప్రతిఫలం వస్తుంది అనే విషయంగా ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒక్కరోజు చేసిన వంటకమే మనం మళ్ళీ రోజుటికి అది చాలా దుర్వాసన అనేది రావడం మనం చూడగలుగుతున్నాం. కానీ మనం ఇక్కడ చెప్పబడుతున్న ఈ యొక్క వచనానుసారంగా మనం చూస్తే, నీళ్ళలో వేస్తే చాలా రోజుల తర్వాత దాని యొక్క ప్రతిఫలం ఎలా కనబడుతుంది? ఛాన్సే లేదు. కాబట్టి మనకి ఇక్కడ చెప్పబడుతున్న దీని యొక్క అర్థం ఏంటి అనే దాన్ని మనం పరిశోధించి, పరీక్షించి మనం చదవగలిగితే ఇక్కడ చెప్పబడుతున్న ఆహారం ఏంటి? నీళ్ళేంటి? మరి ఏ విధంగా మనకి ఇది ఏ కాంటెక్స్ట్‌లో చెప్పబడుతుంది అనే విషయాన్ని మనం ధ్యానించగలిగితేనే ఈ యొక్క ప్రసంగి అంటే సొలొమోన్ అంత తెలివైన ఆ యొక్క జ్ఞాని చెప్పేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి ఇక్కడ చెప్పబడుతున్న ఆహారం మరేదో కాదు,
మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించుచున్నాడు. అంటే దాని అర్థం ఆహారం అంటే దేవుని యొక్క వచనంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరే విధంగా నీళ్లు ఇక్కడ నీళ్ళ మీద వేయము అని అంటే ఆ నీళ్లు మరి ఎవరో కాదు, జనములకి ప్రకటించుము. అంటే దేవుని యొక్క సత్య వచనాన్ని మనము జనాలకి ప్రకటిస్తే చాలా రోజుల తర్వాత ఏదో ఒక విధంగా ఆ యొక్క విత్తనం అనేది మనకు ప్రతిఫలిస్తుంది. ఆ యొక్క విత్తనం అనేది విత్తబడుతుంది అనే విధంగానే మనకి ఇక్కడ చెప్పబడుతుంది ప్రియమైన సహోదర సహోదరులారా. ఒకవేళ మనకిది అర్థం కాకుండా మనం నేరుగా దీన్ని అర్థం చేసుకుంటే నీళ్ళలో ఆహారం వేస్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అది చాలా రోజుల తర్వాత మనకేం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. సో, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో, పరిశోధించి, పరీక్షించి మనము చదువుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనంటే మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథం అనేది దైవావేశమున వలన కలిగినది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి అనేక ప్రవక్తలు, ఈ యొక్క గ్రంథ రచయితలు దీని అనేది రాశారు అనే విధంగా చూడగలుగుతున్నాం. మరి ఇది మనకు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పులు సరిదిద్దడానికి, మనల్ని క్రమశిక్షణగా ఉండడానికి మనకు ఉపయోగకరంగా ఉండేదే పరిశుద్ధ గ్రంథం అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి అనే దానికి కొన్ని ఉదాహరణలు చూసాము. మరి ఏ విధంగా చదవాలి అనే దానికి మనము 7 మెథడ్స్ అనేవి, 7 రకాల పద్ధతులు అనేది మనం చూసాము ప్రియమైన సహోదరులారా. అందులో మొదటిగా మనం చూస్తే టాపికల్ స్టడీ అంటే సంబంధిత అధ్యయనం అనేది మనం చూసాం. అంశాల వారీగా మనం చదువుకుంటా వస్తే అంటే ఇప్పుడు మనం ఆదాము చూసాం. ఆదాముకు సంబంధించిన పదాలు, ఆ యొక్క వచనాలు ఎక్కడెక్కడ చెప్పబడుతున్నాయో అనేది మనం పరిశోధించగలిగితే మనకు దానికి తగిన రీతిగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాటిని మనం అర్థం చేసుకోగలం అనేది మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా పారాబుల్స్ అంటే ఉపమానాలు, అంటే చెప్పడానికి ఒక చిన్న కథగానే ఉంటుంది. కానీ దాంట్లో యొక్క ఉపదేశం అనేది చాలా పెద్ద సందేశాన్ని కలిగి ఉంటుంది. గతంలో జరిగిన వాటిని జరగడానికి అసాధ్యంగా మనకు వీటిని ఉపయోగించి చెప్పడం అనేది చూడగలుగుతాం సహోదరులారా. అతి ఎక్కువగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానాలు అనేది బోధించాలని చూడగలుగుతాం. మూడవ మెథడ్ ఏంటంటే మనకి కాంటెక్స్చువల్ స్టడీ అంటే సందర్భానుసారమైన అధ్యయనం చేయడం ద్వారా, అంటే ఈ యొక్క వచనం మనం ఒక వచనాన్ని చదువుతున్నామంటే ఆ వచనం యొక్క సందర్భం ఏంటి, దాని యొక్క ముందు వెనుకలు ఏంటి అనేది మనం తెలుసుకొని చదివితే మనకు కొన్ని వచనాలు అనేది మనం అర్థం చేసుకోగలం అనేది చూడగలుగుతాము. మరికొన్ని వచనాలలో అయితే మనకు నాలుగో పద్ధతిలో చూస్తే సింబాలిక్ లాంగ్వేజ్ అంటే సూచన భాషలో మనం ముందుగా చూసాం. ఆహారాన్ని నీళ్ళలో వేస్తే చాలా దినములైన తర్వాత మనకు కనబడుతుంది అనేది మనకు అది లిటరల్‌గా నేరుగా రాయబడలేదు. అక్కడ ఆహారం అనేది ఒకదానికి సూచనగా, నీరు అనేది ఒకదానికి సూచనగా మనకు రాయబడింది. దాన్ని మనం సింబాలిక్ లాంగ్వేజ్ అంటాం. సో, తర్వాత మరొక విషయం పద్ధతి మనం చూస్తే ప్రొఫెసీ అంటే దీర్ఘదర్శనంగా. ఇది మనకొచ్చేసి దీర్ఘదర్శనం మనం ఎలా అర్థం చేసుకోవాలో మనకి ఈ యొక్క మెథడ్ ద్వారా మనం చూడగలుగుతాం. అదేవిధంగా టైప్ అండ్ యాంటీ టైప్ నిజము, నీడ. పాత నిబంధనలో ఉన్నవన్నీ మనకు జరిగిన సంభవాలన్నీ కొత్త నిబంధనలో జరిగిన వాటికి అవి జరిగిన విషయాలకి అది సాదృశ్యంగా ఉంటుంది అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతాం. చివరగా మనం చేసినప్పుడు డిస్పెన్సేషనల్ స్టడీ అంటే కాలానుగుణ అధ్యయనం. అంటే మనం చదువుతున్న యొక్క వచనం అనేది ఏ కాలానికి సంబంధించింది, ఆ విధంగా మనం అర్థం చేసుకొని పరిశోధించగలిగితే మనకు మరికొన్ని వచనాలు అనేది మనకు అర్థమవుతుంది ప్రియమైన సహోదరులారా. సో, ఈ విధంగా ఈ యొక్క 6 రకాల మెథడ్స్‌కి వివిధ రకాల వచనాలు అనేది మనం తీసుకొని వాటిని ఎలా మనం ధ్యానించాలనే విషయాన్ని మనము ఈ యొక్క మొట్టమొదటి క్లాస్‌లలో మనం చాలా డీటెయిల్డ్‌గా మనం చూస్తూ వచ్చాము. అలా చూస్తూ వస్తూ చివరగా మనం కాలానుగుణ అధ్యయనం గురించి అంటే డిస్పెన్సేషనల్ స్టడీ గురించి మనం చూసాము. దానికి వచ్చేసి ఒక ఉదాహరణ అనేది మనం చూస్తే ఇక్కడ ఉదాహరణకి మనం ఆరంభ కాలంలో మనం చూస్తే హాబేలు గొర్రెపిల్లని అక్కడ బలిగా ఇచ్చాడు. మరి ఆ కాలంలో గొర్రెపిల్లగా ఇచ్చాడు. మరి అదే విధంగా మనము దేవునికి గొర్రెపిల్లను బలిగా ఇవ్వచ్చా అంటే అవసరం లేదు. ఎందుకంటే అది ఆ కాలంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి హాబేలు గొర్రెపిల్లని బలిగా ఇచ్చాడు. ఆశీర్వదించాడు దేవుడు అతన్ని. కానీ ఇప్పుడు మనము ఆ విధంగా బలి అనేది గొర్రెపిల్లని బలిగా ఇవ్వడం అనేది లేదు. చేయకూడదు. ఎందుకనంటే మనం కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం ప్రియమైన సహోదరులారా. అంటే మనం బలి అనేది చెల్లించాలి. కానీ అక్కడ చెల్లించిన రీతిగా బలి చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా బలి చెల్లించాలంటే మనల్ని మనమే
జీవబలిగా దేవునికి అర్పించుకోవాలి. దేవుడు మనకు దయచేసిన ప్రతి ఒక్క తలాంతులు కానివ్వండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం కానివ్వండి, అది ఆయనకే మనము ఆయన యొక్క సేవలో వాడబడితేనే మనము అది జీవబలిగా మనము అర్పించుకోవడం అనేది మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. సో మరి ఈ విధంగా మరి ఈ యొక్క కాలాలను మనము చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్ని రకాల కాలాలు ఉన్నాయి, మరి అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలని చూస్తే దానికి 3 రకాల కాలాలు ఉన్నాయని మనం చూసాము. అంటే 3 రకాల ప్రపంచాలు ఉన్నాయని మనం చూసాము. అది పేతురు మాటలో మనం చూస్తే 2 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం మనం ధ్యానిద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. సో ఇక్కడ మనం చూస్తే ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకం గురించి ఇక్కడ చెప్తుంది. అప్పుడున్న లోకం మరేదో కాదు, మొదటి మనిషి సృష్టింపబడిన దినము నుంచి నోవహు కాలంలో జలప్రళయం జరిగే సమయం వరకు మనకు చెప్పబడిందే ఈ యొక్క అప్పుడున్న కాలంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే మొదటి లోకం, మొదటి ప్రపంచంగా మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదర సహోదరులారా. రెండవది మనం చూస్తే 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి, అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. అప్పుడున్న లోకం మొదటి ప్రపంచం జలప్రలయం వరకు, ఇప్పుడున్న ఆకాశం భూమి అంటే ఇప్పుడున్న లోకం అంటే జలప్రలయం తర్వాత దినము నుంచి ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం వరకు గురించి ఇక్కడ మనం చెప్పబడుతుంది ప్రియమైన సహోదరులారా. అంటే ఇక్కడ భక్తిహీనులకి ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇప్పుడున్న ఈ యొక్క రెండవ ప్రపంచానికి అంతం వస్తుంది అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఇంతవరకు మనకు దీనికి అంతం రాలేదు అనేది చూడగలుగుతాం. అంటే ఆ తర్వాత వచ్చేది మనకు మూడవ ప్రపంచం. ఈ యొక్క మూడవ ప్రపంచం అనేది ఈ రెండింటి మాదిరి ఖచ్చితంగా ఉండదు అనే దాన్ని మనం ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలోను మనం చూస్తే, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచుండెను. ఇక్కడ చూస్తే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఈ యొక్క భూమి ఆకాశం మొత్తం కొత్తదిగా మళ్ళీ క్రియేట్ చేయబడుతుందంటే ముమ్మాటికి కాదు ప్రియమైన సహోదరులారా. అంటే ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఉండే ప్రభుత్వం కానివ్వండి, పరిపాలన కానివ్వండి, ఆకాశంలో అంటే ఇప్పుడు సాతాను కనిపించని రీతిగా సాతాను ఆకాశంలో నుంచి ఒక భూమి మీద పరిపాలన చేస్తున్నాడు. ఆ విధంగానే అంటే ఇక్కడ ఏజెంట్స్ మూలంగా చేస్తున్నాడు. అదే విషయాన్ని ఈ యొక్క మూడవ ప్రపంచంలో మనం చూస్తే క్రీస్తు అక్కడ రాజ్యం చేస్తాడు. ఇక్కడ క్రీస్తు సంబంధించిన వాళ్ళు ఇక్కడ రాజ్యం చేస్తారు అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఈ యొక్క కాలంలో ఈ మొదటి 3 కాలాలలో 3 యొక్క ప్రపంచాలను మనం చూస్తే దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క ప్రజలు అనేది మారుతున్నారు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్రపంచంలో ఒక్కొక్క రకమైన ప్రజలు, అందులో ఒక్కొక్క రకమైన దేవుని చిత్తం అనేది మనకు ఉంది, మారుతూ వస్తుంది అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనే దానికి వచ్చిన మనం చూస్తే ఇక్కడ తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. మరి కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మనం ఉన్నాము అంటే మరి కొత్త ఆకాశం కొత్త భూమి క్రియేట్ అవుతుందంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే తరములు గడిచిపోతున్నాయి, కానీ ఇక్కడ మనకు భూమి ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. ఎందుకనంటే మనం ఇది అర్థం కాకపోతే పాత నిబంధనల గ్రంథంలో చెప్పినవి కొత్త నిబంధనలోకి తెచ్చుకొని ఇదో ఇక్కడ చెప్పిందే మనం ఇలానే చేయాలి అని ఈ రోజుల్లో అనేక గందరగోళాలకి ఈ క్రైస్తవ మార్గంలో మనం చూడగలుగుతున్నాం. అది తెలియకనే, ఎలా చదవాలో తెలియకనే ఈ గందరగోళాలకి తావు ఉంది అనే విధంగా మనం చూడగలుగుతున్నాం సహోదరులరా. ఈ యొక్క మూడవ ప్రపంచంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ రాజ్యాన్ని చేస్తాడు. దేవుని చిత్తం అయితే ఆ యొక్క రాజ్యంలోని మనము రాజుగా ఉండి రాజ్యాన్ని చేస్తాము అనే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఎందుకంటే అది నీతిమంతుల రాజ్యము అనేది మనం చూసాం ప్రియమైన సహోదరులారా. ఆ తర్వాత మనం చూస్తే ఈ యొక్క అపోస్తులు చెప్పిన రీతిగానే ఈ యొక్క 3 కాలాల గురించి, ఈ యొక్క 3 ప్రపంచాల గురించి మనం అర్థం చేసుకుంటూ వచ్చాము. ఇందులో మనకు దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళిక అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది అనేది మనం చూడగలుగుతాం సహోదరులారా. ఇందులో ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు, అంటే నోవాహుకు 600 సంవత్సరాలు వచ్చే వరకు అనేది మనకు ఈ యొక్క మొదటి ప్రపంచంగా మనము కన్సిడర్ చేస్తున్నాము. రెండవ ప్రపంచంగా మనం చూస్తే నోవాహు నుండి నేటి వరకు ఆ యొక్క జల ప్రళయం నుండి మనకు ఇంతవరకు జరుగుతున్న కాలంగా చూడగలుగుతాము. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రెండవ ప్రపంచానికి అంతం వస్తుందో
అప్పటి నుంచి క్రీస్తు యొక్క రాజ్యం అలా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అంతం అనేది లేకుండా ఈ యొక్క రాజ్యం అనేది ఉంటుంది అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి ఇందులో ఈ యొక్క దైవిక ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఎందుకు మనుషులు సృష్టించాడు, మరి ఎటువంటి క్రమంగా మరి ఈ యొక్క మొదటి ప్రపంచంలో జరిగింది, మరి ఏంటి అనే విషయాన్ని మనము చూసాం ప్రియమైన సహోదరులారా. మనము ఇక్కడ చూస్తే ఈ యొక్క మొదటి ప్రపంచంలో మనకు పేతురు కొత్త నిబంధన కాలంలో మనకు సాక్ష్యం చెబుతున్నాడు. ఎలా అంటే చూస్తే పూర్వం నుండి ఆకాశముననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. ఈ యొక్క మొట్టమొదటి ప్రపంచం అనేది నీటితో అంటే వరదల ద్వారా జలప్రళయం ద్వారా మునిగి నశించింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనకి ఇక్కడ అనేక ప్రశ్నలు అనేది మనకు రానే వస్తుంది. ఎందుకనంటే మరి క్రియేట్ చేసింది ఆయనే, నాశనం చేసింది ఆయనే, జలప్రళయం చేసింది ఆయనే, ఇదంతా వరకు అనుమతించింది ఆయనే. మరి ఎందుకు, కారణం ఏంటి, మనిషిని ఎందుకు సృష్టించాడు, ఆయన యొక్క చిత్తం ఏంటి అనేది ఈ యొక్క ప్రపంచంలో అనేకులకి ఈ యొక్క సందేహాలు ఉండనే ఉంటాయి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం వాటన్నిటికీ సమాధానం అనేది చూస్తూ వచ్చామనేది చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. దానిని మనం చూడడానికి ఈ యొక్క భూమి క్రియేషన్ ఏ విధంగా జరిగింది, ఈ యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తే మొదటి రోజున భూమి ఆకాశములను, సమయాన్ని, కాంతిని ఇక్కడ మనకు క్రియేట్ చేశాడు. రెండవ రోజున చూస్తే మనకు వాతావరణాన్ని అంటే భూమి మీద నీటిని అనేది వేరుపరిచాడు. నీటి వలయంగా భూమి మీద క్యానోపీగా, భూమి మీద సముద్రంగా అనేది మనకి ఇక్కడ చేశాడని చూసాం. మూడవ రోజున మనం చూస్తే ఎండిన నేలను, చెట్లను, నాలుగవ రోజున సూర్య చంద్రులను, నక్షత్రాలను, ఐదవ రోజున నీటిలోని అనేక పక్షులను, కీటకాలను చేశాడు. ఆరవ రోజున అనేక జంతువులను చేసి చివరిగా ముఖ్యంగా మానవుడైన ఆదామును సృష్టించాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మరి ఈ యొక్క సృష్టిని ఎందుకు ఇట్లా రోజు అనే విధంగా మనకు సృష్టించాడు అని అంటే, దేవుడు చేయాలనుకుంటే మ్యాజిక్ ఖచ్చితంగా చేయగలడు, కానీ ఇక్కడ చెయ్యడు కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. ఎందుకు అని అంటే సృష్టించబడిన మనిషి ఆ దేవుణ్ణి యొక్క సృష్టిని తెలుసుకొని, ఆయన యొక్క శక్తిని తెలుసుకొని మనం ఆయన్ని మహిమపరచాలి. అంటే దాని అర్థం మనకు అది అర్థం కావాలి. కాబట్టి ప్రతిదీ ఒక క్రమబద్ధంగా మనకు అర్థమయ్యేలాగా జరగడానికి వీలు పడేలాగా, అంటే ఇప్పుడు మనం సైన్స్ అని చెప్తున్నాం కదా, ఆ సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయడానికి వీలు పడేలాగా ప్రతిదీ ఆయన చేసుకుంటూ వచ్చాడు అనే విషయంగా, దీనికి కొంత నిర్దిష్ట కాలం అనేది తీసుకొని చేశాడనే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో ఆ విధంగానే మనం ఇక్కడ మనిషి యొక్క సృష్టిని అనేది మనం ఇక్కడ చూస్తే మరి ఎందుకు మనిషిని సృష్టించాడు, మరి దేవుని మనిషి పట్ల కలిగిన మరి చిత్తం ఏంటి అనే విధానానికి మనం చూస్తే ఇక్కడ మనిషిని దేవుడు తన యొక్క స్వరూపమందు పోలిక చొప్పున నరులని చేశాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఎందుకు మనిషిని సృష్టించాడు అని అంటే మనకి ఇక్కడ మలాకి 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుని సంతతి నొందవలెనని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మనిషిని ఎందుకు సృష్టించాడు అని అంటే దైవ భక్తి గల సంతానము ఈ యొక్క మనిషి ద్వారా రావాలి అని దేవుని చిత్తమై ఉన్నది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోవడానికి వీలు పడని వచనం. మలాకి 2వ అధ్యాయం 15వ వచనం. మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే దైవ భక్తి గల సంతానం అనేది ఈ యొక్క ప్రపంచం మొత్తం నిండాలి అనేది దేవుని యొక్క చిత్తం. మరి ఆ విధంగా జరిగిందా అంటే ఖచ్చితంగా జరగలేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. దానికి ఎందుకు అని అంటే మరి దేవుడు చెప్పిన రీతిగా ఆదాము మరి నడుచుకున్నాడా అంటే కొంతవరకు నడుచుకున్నాడు. ఆ తర్వాత ఆ పనుని తినద్దు అన్న తర్వాత దేవునికి అవిధేయంగా ఆ యొక్క పనుని అనేది తిన్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అయినప్పటికీ దేవునికి ఆ యొక్క శక్తి ఉంది. ఎందుకనంటే మరి ఆదాముని అక్కడే చంపేసి ఆదాము హవ్వని అక్కడే మరణింపచేసి అదే ఏదైనా తోటలో మరొక జంటను అనేది అక్కడ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ అలా దేవుడు చెయ్యలేదు, ఆయనకి శక్తి ఉండి కూడా. ఎందుకనంటే మరి ఆ యొక్క ఆదాము నుంచి, అవిధేయత చెందిన ఆదాము నుంచి దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరిపించడానికి, ఇదంతా జరుగుతుందని ముందే తెలిసే ఆయన ఈ యొక్క ఆదాముని అనేది సృష్టించాడు, అనుమతించాడు. ఆయన యొక్క అవిధేయతని అనుమతించి ఆ యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఆయన ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి ఆదాము అవిధేయతను కూడా ఆయన
అనుమతించాడు. ఆ తర్వాత జరిగే ప్రతి క్రమాన్ని మనం భరిస్తున్నాము, అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. కానీ ఆ తర్వాత ఏమైంది అనంటే మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మనం మాట్లాడుచున్న రాబోవు కాలంను ఆయన దూతలకు లోబరచబడలేదు. మనం ఏ రాజ్యం కోసం మనం ఎక్కువగా ఎదురు చూస్తున్నామంటే క్రీస్తు యొక్క రాజ్యం గురించి. రాబోవు లోకం గురించి. రాబోవు లోకం ఏంటి? ఇప్పుడు మనం 2వ లోకంలో నుంచి 3వ లోకం గురించి మనం చూస్తున్నాం. అది దూతలకు లోపరచలేదు. అంటే దూతలకు ఈ యొక్క లోకం లోపరచలేదు. అంటే దాని అర్థం ముందు లోకాన్ని అనేది లోపరిచాడు. అంటే దాని అర్థం పడిపోయిన యొక్క మనిషికి దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు మరి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనిషి పక్షాన కలిగి ఉన్న ప్లాన్స్‌ని మరి తెలియపరచడానికి దేవుడు తన యొక్క దూతలని ఈ యొక్క మనుషుల దగ్గరికి పంపించేవాళ్ళు. ఆ యొక్క వార్తలని మోసుకొని వచ్చి మనుషుల రూపంలో తిరిగి వాళ్ళు వచ్చి, ఎందుకంటే దేవదూతలకి ఆ యొక్క శక్తి అనేది ఉంది. ఆ యొక్క సామర్థ్యం అనేది ఉంది అని చూడగలిగాం సహోదరులారా. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ మనుషులకి ప్రకటించి తిరిగి వాళ్ళు ఆత్మరూపంగా దేవుని దూతలుగా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ యొక్క క్రమంలో చూస్తే మనము మరి ఆ యొక్క దేవదూతలు మరి అలానే వారి యొక్క పనులు చేసుకుంటా వచ్చారంటే లేదు అనేది చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సాతాను అనేది వారిని కూడా వంచించి ఇక్కడ భూమి మీద నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఆ విధంగా నెఫీలీయులు అనే వాళ్ళు భూమి మీదకి వచ్చారు. అంటే పూర్వము కాలమందు పేరు పొందిన శూరులు వీళ్ళే. వీరే మరెవరో కాదు. రాక్షస సంతానంగా ఈ యొక్క భూమి మీద అనేది రావడం జరిగింది ప్రియమైన సహోదరులారా. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలోనే దేవుని యొక్క హృదయంలో ఎంతగానో నొచ్చుకొని ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అటువంటి పరిస్థితులలో ఒక నోవాహు మాత్రమే దేవుని యొక్క దృష్టి యందు కృప పొందినవాడు నీతిమంతునిగా, నిందారహితునిగా అంటే ఈ యొక్క పడిపోయిన దేవదూతల యొక్క మాయలో వారి యొక్క రక్తం కలవకుండా ఇక్కడ ఈ యొక్క కుటుంబముగా నోవహు తన యొక్క కుటుంబాన్ని నీతిగా నడిపించుచూ వచ్చాడనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టే నోవాహును తన కుటుంబం, తన యొక్క భార్య, తనకు ముగ్గురు కొడుకులు, వారి యొక్క ముగ్గురు భార్యలు. వీరిని మాత్రమే మరి నెక్స్ట్ ప్రపంచానికి తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఓడననేది తయారు చేసుకోమని, అందులో జత పక్షులని, జత జంతువులని వివిధ రకాల ఏదైతే దేవుడు సృష్టించాడో వాటన్నిటిని అందులోకి రప్పించి, చివరిగా వీళ్ళు అందులోకి వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు, 40 రాత్రులు భీకరంగా వర్షం అనేది మరి పైన 2వ రోజున క్రియేట్ చేసిన ఆ కెనోపీ మొత్తము ఆకాశం బద్దలైనట్లుగా, విరిగి పడినట్లుగా పడడము, కింద అగాధముల నుంచి నీరు రావడం అనేది చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి ఈ యొక్క కాలం మొత్తంలో నీతిని అక్కడ నోవాహు ప్రకటించాడు. ఈ విధంగా జరగబోతుందని చెప్పినప్పటికీ వాళ్ళందరికీ అది వృథా ప్రయాసగానే వారందరూ దానిని ఎగతాళిగా తీసుకొని ఉన్నారు, నమ్మలేదు అనే విషయంగా చూసాం. కానీ ఇక్కడ నోవాహు యొక్క విశ్వాసం అనేది మనం ఇక్కడ కనిపించని వాటికి విశ్వసించి అక్కడ ఉన్నాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ నోవాహు కుటుంబము 2వ ప్రపంచంలోకి ఆ దేవుడు అక్కడ మనకు చెప్పబడిన ఆ యొక్క జంతువులు, పక్షులు, కీటకాలు అవన్నీ మనకు 2వ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాయనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క రాజ్యంలో మరి అందరూ ఈ యొక్క జలప్రళయం ద్వారా చనిపోయారా అంటే లేదు. ఎవరు తప్పించుకున్నారంటే ఈ యొక్క పడిపోయిన దేవదూతలు మనిషి శరీరంలో నుంటే వారికి మరణం ఉండేది. కానీ వారు మనిషి శరీరం నుంచి తిరిగి ఆత్మరూపంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క నీటికి ఈ యొక్క ఆత్మ అనేది మరణింపదు కాబట్టి ఆ విధంగా ఈ యొక్క శరీరాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోవడం ద్వారా వారికి మరణం అనేది లేదు అనే విషయంగా ఇక్కడ మనం చూసాం సహోదరులారా. వాళ్ళు మరణించలేదు అనే విధంగా. మరి ఈ యొక్క పడిపోయిన దేవతలు మరి ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు తిరిగి పరలోకానికి వెళ్ళిపోలేరు కూడా. ఎందుకంటే దేవునికి ఆ విధంగా వాళ్ళు కార్యం చేశారు కాబట్టి. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారనే దానికే మనకు పేతురు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడున్నారంటే వాళ్ళందరూ కటిక చీకట్లో అంటే పాతాళమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకి కావలిలో ఉంచారు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. మరి వారు ఇప్పుడు తిరిగి వారికి ఎందుకు అనంటే ఇది ఇలా చేశారంటే తిరిగి వాళ్ళు శారీరరీత్యా మనిషి శరీరాన్ని మరి వారు ధరించుకుని ఇప్పుడు రాలేరు. కానీ
మన యొక్క మనస్ఫూర్తిగా మనస్సుని అనేది వాళ్ళు ఇంపాక్ట్ చేయగలరు, ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర, సహోదరులారా. మరి ఇప్పుడు ఈ విధంగా మొదటి ప్రపంచంలో మనం చూస్తే దేవుడు ఎదురు చూసిన దైవభక్తి గల సంతానం వచ్చిందా అంటే రాలేదు. కానీ అందులో నీతిమంతునిగా ఆదాము మొదలుకొని వచ్చిన సంతానంలో ఒక నోవాహు దేవునికి నీతిమంతునిగా, దేవుని యందు భయభక్తులు గలవాడిగా వచ్చాడు అని చూసాం. కానీ మరి ప్రపంచం మొత్తం వచ్చిందా? రాలేదు. మరి ఇప్పుడు ఈ ఒక నోవాహు తన యొక్క కుటుంబం నుంచి మాత్రమే ఇప్పుడు మళ్ళీ దేవుని యొక్క చిత్తం అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఈ యొక్క రెండవ ప్రపంచంలో ఏ విధంగా మరి ఇందులోనైనా దైవభక్తి గల సంతానం వచ్చిందా లేదా అనే విషయాన్ని మనం ధ్యానించాము. అందులో మరి ఈ యొక్క నోవాహు యొక్క కుమారులు మరి అక్కడ దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆదాముకి ఏదైతే చెప్పాడో దేవుడు అదే విషయాన్ని ఇక్కడ నోవాహును తన కుమారులకి ఇక్కడ చెప్పడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ యొక్క ముగ్గురు సంతానం నుంచి వచ్చే వాళ్ళే దేవుని సంతానంగా మనకు వస్తుంది ప్రియమైన సహోదర, సహోదరులారా. మరి ఇప్పుడు ఈ యొక్క ముగ్గురి సంతానంలో నుంచి మరి దైవభక్తి గల సంతానం ఏమైనా వచ్చిందా? రాలేదా? అనే దాన్ని మనము ధ్యానించాం. సో, దానికి మన వచనాన్ని మనం చూస్తే మరి యొక్క ముగ్గురు ఎవరు అనే దానికి ఇక్కడ మనం చూస్తే షేము, హాము, యాపేతు. వీరు నోవహు యొక్క కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి యొక్క ముగ్గురి కుమారుల నుంచే ఇప్పుడున్న కోట్లాన కొద్దీ మనుషులు వచ్చారు అనేది చూడగలుగుతున్నాం. మరి యొక్క ముగ్గురు కుమారుల నుంచి ఎవరి నుంచి మరి దైవభక్తి గల సంతానం వచ్చింది అనే దానికి మనం చూసుకుంటే కానాను అంటే హాము యొక్క సంతానం ఇక్కడ మనం చూస్తే శపించబడిన దానిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ అదే షేము సంతానం ఇక్కడ మనం చూస్తే దేవుడిని యెహోవా స్తుతించబడును గాక అని చూడగలుగుతున్నాం. కానీ కనాను అంటే హాము షేముకి దాసుడిగా ఉన్నాడు అనేది. మరి ఇంకొకతను మనం యాపెతు మనం చూసుకుంటే అతను విశాలపరచబడును అంటే అతని యొక్క షేము యొక్క గుడారంలో కూడా నివసిస్తాడు అని చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ దైవభక్తి గల సంతానము ఇక్కడ మనం చూస్తే షేము యొక్క సంతానం నుంచే రాబడుతుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ యొక్క షేము యొక్క సంతానంలో నుంచే మనం చూసుకుంటూ వస్తే అబ్రహాం అనేదిగా మనం ఇక్కడ రాగలుగుతున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. దాదాపు జలప్రలయం తర్వాత 450 సంవత్సరాల తర్వాత అబ్రహామును దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకొని అబ్రహాముతో నీకున్నది మొత్తం వదిలి నువ్వు నీ జనాన్ని నీ కుటుంబాన్ని మొత్తం వదిలి నీవును నీ భార్య మాత్రమే నేను చూపించుకో దేశానికి వస్తే నేను నిన్నును నీ యొక్క సంతానమును గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను అనే యొక్క ప్రామిస్ అనేది అక్కడ చేయడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అన్నట్లుగానే మరి మనం చూస్తే ఆ తర్వాత దానికి వచనాన్ని మనము ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ధ్యానించగలం. ఆ తర్వాత అబ్రహాము 25 సంవత్సరాలు అక్కడికి కనానుకి వెళ్ళి అక్కడ నిరీక్షిస్తాడు. అయినప్పటికీ అతనికి సంతానం కలుగుతుందా అంటే అప్పటికి లేదు. దానికే ఇక్కడ అప్పుడు అబ్రహాము యొక్క సమాధానం మనం చూడగలుగుతున్నాము. అక్కడ 100 వానికి సంతానం కలుగుతుందా? 90 ఏళ్ల శార కంటుందా? అనే విధంగా తన యొక్క మనస్సులో తాను సాగిలపడి నవ్వుకున్నాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో సాతాను మరి దేవుడు అనేక సంవత్సరాల తర్వాత ఒక మనిషితో మాట్లాడుతుంటే అక్కడ సాతాను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో చూడండి ప్రియమైన సహోదరులారా. మరి అయినప్పటికీ దేవుని ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఆ తర్వాత ఆయన చెప్పిన రీతిగా సంవత్సరం రోజుల తర్వాత మరి వారికి కుమారుడు అనేది పుట్టాడు. మరి వారికి ఇస్సాకు అనే పేరు అనేది పెట్టడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి అటువంటి సమయంలోనే అతను ఇస్సాకు పాలు తాగి పాలు మరిచిన తర్వాత ఏమవుతుందని అంటే మళ్ళీ తిరిగి దేవుడు మరి అబ్రహాముకి కనపడి నేను చూపించు పర్వతం మీదికి చేరుకొని మోరియా అనే పర్వతం మీదికి అక్కడికి వెళ్ళి మీరు ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని చెప్పడం అనేది మనం చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క టెస్ట్లో మరి అబ్రహాం అనేది ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా అంటే మనందరికీ తెలిసిందే. మరి అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి 2 దాసులను తీసుకొని దేవుడు చెప్పిన రీతిగానే ఆ యొక్క పర్వతానికి వెళ్ళి అక్కడ మరి
చెప్పిన రీతిగానే బలి ఇవ్వడానికి ఏమాత్రము వెనుకడుగు వేయలేదనే విషయాన్ని మనం చూసాము. సో, ఎందుకనంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది అక్కడ నెరవేర్చబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అనంటే, నీ సంతానం ద్వారానే ఈ యొక్క ప్రపంచాన్ని ఆశీర్వదించాలని వాగ్దానం దేవుడిచ్చాడు. ఆయన సంతానమైన ఇస్సాకునే బలిగా అడుగుతున్నాడు. బలిగా తీసుకున్నా తిరిగి ఇవ్వగలిగే శక్తి దేవునికి ఉంది అని అక్కడ అబ్రహాం అనేది విశ్వసించడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర సహోదరులారా. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము అక్కడ బలి ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగేయలేదు. ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ యొక్క పరీక్షలో ఖచ్చితంగా అక్కడ అబ్రహాం అనేది నెగ్గాడు. అదే మనము ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, "ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని నాకియ్యక వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను." సో, ఈ విధంగా దేవునికి భయపడి దేవుని యందు విశ్వాసముతో దేవునికి లోబడి ఈ యొక్క పరీక్షలో మనకు అబ్రహాము నెగ్గాడు అనే విషయంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదర సహోదరులారా. ఇక్కడ మనకు హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం ఇక్కడ చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసం కూడా మనకి ఇక్కడ శోధించబడిందే. శోధించినప్పటికీ అక్కడ ఇస్సాకుని బలిగా అర్పించాడు. అర్పించ ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అక్కడ అర్పించినట్లుగానే అక్కడ దేవుడు దానిని ఎంచాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదర సహోదరులారా. సో, ఆ విధంగా ఇతని అబ్రహాం యొక్క విశ్వాసం మనం ఇక్కడ చూస్తే మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడని ఎంచాడు. కాబట్టి ఏమాత్రం వెనకడుగు వేయకుండా అబ్రహాము దేవునికి లోబడి బలి చెల్లించడానికి మరి ప్రయత్నం చేశాడనే విషయంగా మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటి ఆదాము అక్కడ మనం చూస్తే పొరపాటు జరగడానికి వీలు లేని విషయంలో ఈ దేని తోటలో మరి అతను అవిధేయత చెందాడు, పరీక్షలు తప్పాడు. కానీ చుట్టూ పాపం మరి అనవసర విషయాలు అనేకం ఉన్నప్పటికీ దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము అక్కడ విశ్వాసంతో నెగ్గాడు. తన యొక్క ఒకే కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనుకకు అడుగు వెయ్యలేదు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో, ఈ విధంగా దేవుడు ఇక్కడ మనము డిసైడ్ అయిపోయాడు అనేది చూడగలుగుతున్నాం. దేవుడు పరిపూర్ణమైన ఆదాము నుండి దైవభక్తి గల సంతానం రావాలని ఎదురు చూశాడు, కానీ జరగలేదు. కానీ అదే సంతానం నుండి వచ్చిన అపరిపూర్ణమైన అబ్రహాము నుండి తీసుకోవాలని ఇక్కడ దేవుడు నిశ్చయించుకున్నాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే ఆయనకి ఇచ్చిన వాగ్దానం మనం చూడగలుగుతున్నాం. ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు తీరలి ఇసుక రేణుముల వలె నీ యొక్క సంతానం నిశ్చయముగా విస్తరింప చేసిన వాగ్దానం ఆధారంగా మనం చూసుకుంటే దైవభక్తి గల సంతానం మరేదో కాదు, కేవలం ఈ యొక్క అబ్రహాము సంతానం నుంచే తీసుకోవాలి అనేది దేవుని యొక్క ప్రణాళికగా ఉంది అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ యొక్క ఇస్సాకు యొక్క కొడుకు యాకోబు, ఆ యొక్క యాకోబు యొక్క కుమారులే మనం చూస్తే శారీరక ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాల వారిగా. మరి యొక్క పిలుపు యేసుక్రీస్తు యొక్క మరణం ముందు, అది ఆయన యొక్క జ్ఞానస్థానం ముందు వరకు అది మనకు ముగించబడింది అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి యొక్క పిలుపులో మనం ఇక్కడ చూస్తే భూ సంబంధమైన రాజ్యంగా వీరు ఆశీర్వాదం ఉంటుంది అనేదిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ముందున్న వారందరూ విశ్వాస వీరులు, వీళ్ళందరూ పరిశుద్ధులు ఈ యొక్క ఆశీర్వాదంలోకి వస్తారు అనే విధంగా మనం చూసాము. అదే విధంగా ఇస్సాకు ఇవ్వబడిన ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వాదం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఈ యొక్క మొదటిగా పిలుపు అనేది ఇజ్రాయెల్ ప్రజలలో ప్రకటించబడింది. అయినప్పటికీ వాళ్ళు దాన్ని తృణీకరించారు. ఆ తర్వాత 12 మంది అపోస్తులు చేరుకొని ఆ తర్వాత పౌలు ద్వారా అన్యులమైన మనకి ఇటువంటి విశ్వాసం మూలముగా మనకు క్రీస్తు సంబంధులమైతే ఆ విధంగా అబ్రహాముకి సంతానమై ఉండి వాగ్దానానికి వారసులుగా ఈ యొక్క ఆకాశ నక్షత్రాల యొక్క వాగ్దానానికి వారసులుగా మనము వచ్చాము అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. వీధి ఆకాశ సంబంధమైన రాజ్యంగా, ఆకాశ సంబంధమైన ఆశీర్వాదంలో మనం దీనిని చూడగలుగుతున్నాము. అదే క్రీస్తు యొక్క రాజ్యంలో రాజులుగా ఏలడానికి అనే విధంగా పరలోక రాజ్య అవకాశంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క రెండవ ప్రపంచానికి ఇంకా అంతం రాలేదు కాబట్టి ఈ యొక్క పిలుపు అనేది ఇంకా మనకు ముగించబడలేదు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనంటే ఇంకా మనం ఈ యొక్క సత్యాన్ని మనము ఇప్పుడు వింటూ అనేక సత్యాలను, అనేక రహస్యాలను తెలుసుకొని దానికి తగిన రీతిగా మనం నడుచుకోవడానికి కొంత సమయం మనకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇంకా ఈ యొక్క అంతం అనేది రాలేదని చూసాం సహోదరులారా.
తర్వాత మనకు వచ్చేది ఈ యొక్క మూడవ ప్రపంచం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క మూడో ప్రపంచము మరి దీనికి ముగింపు అనేది లేదనేదిగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ యొక్క రాజ్యం ఎలా ఉంటుందనేది మనం మొదటి పాఠంలో కూడా మనము ఎంతగానో మనం చూసుకుంటూ వచ్చాము. కానీ ఈ యొక్క రాజ్యాన్ని అనేది దేవుడు దూతలకు లోపరచబడలేదు అనేది మనం చూస్తే, మరి ఈ యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది అనే దానికి పరిసయ్యులు, సద్దూసయ్యులు వాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తుని అనేది వాళ్ళు అడుగుతారు. దానికి ఆయన యొక్క సమాధానం మనం ఇక్కడ చూస్తే లూకా 17వ అధ్యాయం 20, 21 వచనాలలో దేవుని రాజ్యం ఎప్పుడొచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడననియు అదిగో అక్కడననియు చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మనం ఇక్కడ చూస్తే యేసుక్రీస్తుని అక్కడ ఏదో ఒక విషయంలో తప్పును కనిపెట్టాలి లేదా ఇరికించాలనే ప్రయత్నంలోనే ఈ యొక్క పరిచయులు అనేది అక్కడ అడగడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి మొత్తం తెలుసు కాబట్టి అక్కడ దేవుని యొక్క రాజ్యం అనేది ప్రతి ప్రజల మధ్య ప్రతి చోట దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది అని చెబుతున్నాడు. కానీ దాన్ని మన యొక్క సహజ కనులతో దాన్ని మనము గమనించలేము, చూడలేము, గుర్తించలేము అనే దాన్ని ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం చూడగలుగుతున్నాం. ఇది మనుషుల మధ్యనే ఉంటుంది. సర్వవ్యాప్తంగా సర్వశక్తివంతమైన పరిపాలన గురించి ఇక్కడ మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం గురించి చెప్పడం అనేది చూడగలుగుతున్నాం. ఈ యొక్క రాజ్యం రావడానికి ముందుగా మనం ఆల్రెడీ మొదటగా చూసినప్పుడుగా ఈ యుద్ధాలు ఎన్నో కలవరపడే పరిస్థితులు అనేది మనం వింటూ ఉంటాము. కానీ కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇది వెంటనే అంతం అనేది రాదు. అంతం రావడానికి ముందుగా ఇవన్నీ ఆరంభం మాత్రమే అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా ఈ యొక్క పరలోక పిలుపును పొందుకున్న మనం సిద్ధపడడానికి దానికి తగిన రీతిగా మనం జీవించడానికి ఇంకా ఈ యొక్క పిలుపు అనేది మనకు తెరవబడి ఉంది అంటే దాని అర్థం ఈ యొక్క రెండవ ప్రపంచానికి ఇటువంటి వేదనలకి ముగింపు అనేది రాలేదు అనే దానికి మనము చూడగలుగుతున్నాము. మరి ఎప్పుడు అంతం వస్తుంది అనే దానికి కూడా మనం చూసాము. ఈ యొక్క సువార్త అనేది మనం ప్రకటించబడాలి అనేది. ఆ యొక్క సువార్తను మనం ఆల్రెడీ మొదటి పాఠంలోనే మనం చూసాము సహోదరులారా. మరి ఎన్నో సంతోషమైన మరి శుభవార్తలు అనేది మనం యొక్క రాజ్యంలో చూడబోతాము. మరి దానికి తగిన రీతిగా మనం జీవించి మనం ప్రకటించగలిగితేనే ఈ యొక్క రాజ్యానికి అంతం వస్తుంది. తద్వారా ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు తీరము వలె అంటే ఈ రెండు ఆశీర్వాదాలు అనేది దైవభక్తి గల సంతానం అనేది ముగించబడి ఈ యొక్క ప్రపంచానికి అంటే భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను. ఇక్కడ అబ్రహాం యొక్క సంతానము అంటే ఇస్సాకు, యాకోబు వీరి ద్వారా వచ్చిన సంతానంగా ఇక్కడ చూస్తే సముద్ర తీరం ముందల ఇసుక రేణువుల వలె అంటే శారీరక ఇజ్రాయెల్ ప్రజల వలన, ఆకాశ నక్షత్రముల వల్ల అంటే ఈ విధంగా ఎవరమైతే ఈ యొక్క పిలుపులోనికి వచ్చి ఈ యొక్క విశ్వాసము ద్వారా క్రీస్తులో మనము విశ్వసించి వచ్చిన వాళ్ళందరికీ ఆకాశ నక్షత్రముల వలె సంతానముగా వీరు ఇరువురు మాత్రమే దైవభక్తి గల సంతానంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి దీనికి అంతం రావాలి అనే దానికి మనం ఇక్కడ చూస్తే భక్తిహీనులకి తీర్పు జరిగితేనే ఈ యొక్క రెండవ ప్రపంచానికి అంతం వస్తుంది. అలా వస్తేనే కొత్త ప్రపంచం అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి అనేది వస్తుంది. అందులోనే నీతి నివసిస్తుంది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం. మరి ఈ యొక్క రాజ్యంలోనికి మనం ఎలా వెళ్ళాలి అనే దానికి మనం చూస్తే ఎప్పుడు స్థాపించబడుతుంది అనే దానికే తర్వాత పాఠమైన 5వ ప్రపంచ సామ్రాజ్యం అనే యొక్క పాఠాన్ని మనం ధ్యానించాము ప్రియమైన సహోదరులారా. మరి ఇందులో మనం చూడగలిగితే ఇక్కడ యెహెజ్కేలు 21వ అధ్యాయం 25, 26 వచనాలు మనం ఇక్కడ ఈ వచనాన్ని ధ్యానంగా మనం చూస్తే శారీరక ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు మరి దైవభక్తి గల సంతానంగా మరి వారిని ఎంతలాగో కాచి కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మూలంగా. అయినప్పటికీ వాళ్ళు దేవునికి అవిధేయంగా దేవుని చెప్పిన కార్యాలకి అన్నిటికీ వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన్న పనులనే చేసుకుంటూ ఎన్నో కార్యాలని చేసుకుంటా వచ్చినప్పటికీ చిట్ట చివరికి వాటిని ఇజ్రాయెల్ ప్రజలందరినీ అక్కడ దేవుడు దాసులుగా, బానిసలుగా, ఖైదీలుగా మరి ఇతర అన్యుల రాజులకి అప్పగించడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ పరిస్థితులలో ఇక్కడ స్వాస్థకర్త వచ్చేంత వరకు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి రాజు అనేది ఉండరు. మన ప్రభువైన యేసుక్రీస్తునే ఇక్కడ రాజుగా ఈ యొక్క రాజ్యాన్ని
తీసుకుంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడం అనేది చూడగలుగుతున్నాం. దానికి నెబుకద్నెజర్‌ని 3 సార్లు ఇక ఇజ్రాయెల్ దేశం మీద, యూదా దేశం మీద దండెత్పచేసి చివరి సారిగా వెళ్ళినప్పుడనేది అగ్నితో మొత్తాన్ని నాశనం చేయడం అనేది చూడగలుగుతున్నాం. అలా నాశనం చేసిన దేశాన్ని స్వాస్థ్యకర్తకనేది దేవుడు ఇక్కడ ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి అంతవరకు మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానికి మనం చూసాము. వారి కత్తి వాతకతో కూలుతారు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్య వారు పోవుదురు. అన్యజనముల కాలంలో సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క యెరూషలేం అంటే ఇజ్రాయెల్ దేశం అనేది అన్యజనుల పరిపాలనలోనే ఆ యొక్క సంపూర్ణ కాలం అంటే ఇక్కడ అన్యజనుల కాలంలో సంపూర్ణమయ్యేంత వరకు అన్యజనులే దాన్ని ఏలతారు. అంతవరకు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కూడా అనేకులైన సమస్త అన్యజనుల మధ్యకి చెల్లాచెదురుగా పోతారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ విధంగానే వాళ్ళు కూడా అక్కడ చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు అనే దాన్ని మనము చూసుకుంటా వచ్చాం ప్రియమైన సహోదరులారా. ఇదే విషయాన్ని మనకు దానియేలుకు అక్కడ నెబుకద్నెజరుకు దేవుడు మరి కళల రూపంలో మనకు అది తెలియపరచడం అనేది చూడగలుగుతున్నాం. నెబుకద్నెజరుకు వచ్చిన కళలో ఇక్కడ దానియేలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 43 వచనాలు మనం ధ్యానించగలిగితే ఇక్కడ ఒక శిల అనేది అక్కడ ఒక స్టాచ్యూ అనేది నెబుకద్నెజరుకి కలగా రావడం, ఆ యొక్క కళలో తలభాగం మేలిమి బంగారం అంటే అది బబులోను సామ్రాజ్యానికి, తర్వాత భుజములు వెండితో మనకొచ్చింది, అది మాదీయ పారసీక దేశానికి సాదృశ్యంగా, తర్వాత నడుము భాగం వచ్చేసి ఇత్తడి లోహంతో రావడము, అది గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యంగా, కాళ్ళు వచ్చేసి ఇనుముతో కనిపించడం, ఆ యొక్క ఇనుము అనేది రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా, చివరగా ఉన్న పాదములు వచ్చేసి సగం ఇనుము సగం మట్టి, అంటే ఇప్పుడున్న ప్రపంచం అంటే రాజుల కాలం అనేది ముగిసిపోయింది. ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఇక్కడ చూస్తే రాజులు అనేది లేకుండా ప్రభుత్వము అధికారము అనేది ప్రజలతో ఈ యొక్క సంబంధం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దానియేలుకు నెబుకద్నెజరుకు వచ్చిన కళ్ళను మనం చూసుకుంటే నెబుకద్నెజరుకు వారు విలువైన లోహాలతో వచ్చింది. కానీ దేవుని దీర్ఘదర్శి, దేవుని ప్రవక్త అయిన దానియేలుకు చూస్తే ఆ యొక్క లోక రాజ్యాలని ఇక్కడ భయంకరమైన జంతువులతో పోల్చడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో అటున్న ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క చివరగానున్న సగం ఇనుము సగం మట్టి ఉన్న ఈ యొక్క పాదముల భాగంలో మనం చూస్తే ఆ యొక్క 10,000లో నుంచి మనం ఇక్కడ దానియేలుకు వచ్చిన కళ్ళతో మనం కంపేర్ చేసుకుంటా వచ్చినప్పుడు ఆ 10 కొమ్ముల నుంచి 3 కొమ్ములను పెరిగి వేసి మరి ఒక చిన్న కొమ్ము అనేది రావడం, అంటే ఒక చిన్న రాజ్యం అనేది రావడం అనేది దాన్ని చూసాము. ఆ యొక్క చిన్న రాజ్యాన్ని వచ్చిన కాలంలో మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క చిన్న కొమ్ముకు అంటే పోపు మార్గం అనే దానికి ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ యొక్క చిన్న కొమ్ముకి అనే దానికి మనకి ఇక్కడ ఆ కాలం అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధులని ఈ యొక్క చిన్న కొమ్ము అనేది రూల్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. ఆ తర్వాత కాలంలోనే అంటే ఈ యొక్క పాదములు సగం ఇనుము సగం మట్టి ఉన్న కాలంలోనే మనం ఇక్కడ చూస్తే దేవుడు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. దానికెన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియపరిచి ఉన్నాడు. కాల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. అంటే ఈ యొక్క పాదముల భాగంలో ఒక చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని అనేది కొట్టడం ద్వారా మొత్తం కూలిపోతుంది. అప్పుడు వచ్చే ఆ యొక్క రాజ్యానికి ముగింపు అనేది లేదు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ యొక్క రాజ్యంలో మనం చూస్తే సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము
ఎల్లప్పుడూ లయం కాదు అనేదిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే మూడో ప్రపంచంగా చూస్తున్నాము. దానికి ముగింపు అనేది లేదు. అదే దానిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుందనంటే, ఇప్పుడున్న ఈ యొక్క కాలంలోనే స్థాపించబడుతుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర, సహోదరులారా. మరి ఈ యొక్క రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించాలి? అందుకు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 మార్గాలనేది మనకు చెప్పబడుతుంది. ఈ యొక్క 3 మార్గాలలో ఇప్పుడు మనం నడుస్తున్న మార్గము మరి సరైన దారిలో మనం ఉన్నామా? లేదా మనం నడిచే మార్గాన్ని మనము పరలోకంలోనికి మనము నడిపిస్తుందా? లేదా? అనే దానికి మనము చూడగలుగుతున్నాం. దానికి ఒక మార్గాన్ని మనం ధ్యానిద్దాము. మత్తయి 7వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. సో, ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, మొదటి ఒక ద్వారం వచ్చేసి ఇరుకు ద్వారము. ఇక్కడ చూస్తే నాశనంలోకి పోయే ద్వారము వెడల్పుగా, విశాలముగా ఉంది. కానీ దాని ద్వారా వెళ్ళే వాళ్ళు అనేకులు. విశాల మార్గంలో బ్రాడ్ వేలో వెళ్ళే వాళ్ళు అనేకులు. అది నాశనానికి దారితీస్తుంది. రెండవ మార్గం, మరొక మార్గం మనం చూస్తే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. దానిని కనుగొని వారు కొందరే. ఇటువంటి దారి ఉందని తెలుసుకునే వాళ్ళే కొందరు. మరి అది నిత్య జీవానికి దారి తీస్తుంది. కానీ ఈ యొక్క మార్గం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది ప్రియమైన సహోదరులారా. మనం ఈ యొక్క ఇరుకైన మార్గంలో నడవడానికి మనకి యొక్క పిలుపు వచ్చింది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. అంటే ఇక్కడ ద్వారంగా చెప్పబడేది లిటరల్‌గా మనము ద్వారం గురించి చెప్పట్లేదు. మనం జీవించే జీవన శైలి గురించి, విధానం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. విశాల మార్గంలో అంటే ఈ యొక్క విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు అనేకులు. అంటే వారి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు. అంటే మనం ఆదాం ఏ విధంగా అయితే తనకు నచ్చిన రీతిగా జీవించాడో, తినొద్దు అన్న పండుని తిన్నాడో, ఆ విధంగా ఈ యొక్క ప్రపంచంలో కూడా తనకి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు అనేకులు. వాళ్ళందరూ నాశనానికి పోతున్నారు. ఎవరైతే ఇరుకు మార్గంలో అంటే దానర్థం పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగా జీవిస్తున్నారో వారు జీవం అనే యొక్క ద్వారానికి అంటే జీవం వైపుకి వాళ్ళు వెళుతున్నారు. ఈ జీవం వైపుకు వెళ్ళే యొక్క మార్గం అనేది ఇరుకైన మార్గం, సంకుచితమైనది. అంటే ఎన్నో ఉపద్రవాలు మనము ఒంటె సూది బెజ్జం నుంచి వెళ్ళే విషయంలో మనం చూస్తే ఆ యొక్క చిన్న ద్వారం నుంచి వెళ్ళడానికి ఆ యొక్క ఒంటె ఖచ్చితంగా ప్రయాసపడాల్సిందే. ఆ యొక్క ప్రయాసలో ఎన్నో కష్టాలు, ఉపద్రవాలు అనేది అది అనుభవించాల్సిందే. ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనం జీవాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ కనుగొనేవారు కొందరే. అందులో ఆ యొక్క పిలుపే మనకొచ్చింది. మరి ఈ యొక్క పిలుపులో మనం ఖచ్చితంగా వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా జీవాన్ని పొందుకోగలం ప్రియమైన సహోదరులారా. మరి ఈ యొక్క మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే దానికి మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా ఒక వచనాన్ని మనం చెప్పాడు. ఏమని అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల అంటే రావాలి అనుకుంటేనే ఖచ్చితంగా మీరు రండి అని ఎక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పబడలేదు. అంటే ఈ యొక్క రాజ్యంలో మనం చూస్తే అనేక క్రైస్తవ సహోదరులు తెలుసో తెలియకో వాళ్ళు తెలియక ఖచ్చితంగా మీరందరూ క్రైస్తవంలోకి వస్తేనే, మతం మారితేనే మీకు మంచి జరుగుతుంది అనే విధంగా ఎంతో ప్రలోభ పెట్టడం అనేది మనం వారు తెలియక చేయడం అనేది చూడగలుగుతున్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడూ ఇటువంటి విధంగా చెప్పలేదు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల మీరు రావాలి అని అనుకుంటే తన్ను తాను తృణీకరించుకొని అంటే ఉపేక్షించుకొని ప్రతిదినము తన యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నన్ను వెంబడించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే నేను నడిచిన ఈ యొక్క మార్గంలో మీరు రావాలి అని మీరు అనుకుంటే, ఈ యొక్క ఇరుకైన మార్గంలో మీరు జీవాన్ని పొందుకోవాలని నేను అనుకుంటే, ఖచ్చితంగా రండి. రావాలి అంటే మిమ్మల్ని మీరు తృణీకరించుకోండి. మీ యొక్క ఆశ, మీ యొక్క గోల్స్, మీ యొక్క ఏమైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఉపేక్షించుకోండి. తీసివేయండి పక్కకి. తీసివేసి నేను నడిచిన ఈ యొక్క మార్గంలో మీరు అనుదినము ఈ యొక్క మార్గంలో వచ్చే కష్టాలని, ఉపద్రవాలను మీరు ఎత్తుకొని అంటే భరిస్తూ, క్రీస్తు కోసం భరిస్తూ మీరు నడవండి, వెంబడించండి అని మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం అనేది చూడగలుగుతున్నాం సహోదరులారా. తద్వారా మరి ఇక్కడ చూస్తే
మన కొరకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము మరి ఈ యొక్క ఇరుకైన మార్గం మరి ఎవరు మరి తెరిచారు మరి ఏ విధంగా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన కొరకు ఈ యొక్క ఇరుకైన మార్గాన్ని అంటే జీవం కొరకు వెళ్ళే మార్గాన్ని మనకు తెరిచాడు, ప్రతిష్ఠించాడు. ఈ యొక్క మార్గము ఇది నూతనమైనది, జీవం గలది. మరి అది ఎలా తెరిచాడనే దానికి మనం ఇక్కడ చూస్తే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై ఉన్న మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. సో ఆయనకి శరీరం ద్వారా మనకు మార్గాన్ని ఓపెన్ చేశాడు. ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకు మార్గాన్ని తెరిచాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనకు అవకాశాన్ని పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించడానికి, ఎందుకంటే మనందరం పాపులం, జీవంగా మనం వెళ్ళడానికి అర్హత లేదు. కాబట్టే మన యొక్క పాపాలన్నింటినీ కడిగి వేయడానికి ఆయన యొక్క రక్తాన్ని మనకిచ్చాడు. తద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆ యొక్క మార్గంలో నిత్య జీవం పొందడానికి, జీవాన్ని పొందడానికి మనకు అవకాశం ఇచ్చాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే మన పేతురు మరి ఇన్ని విడిచిపెట్టి ఇంత చేస్తే మరి మాకేమి దొరుకుతుంది అనేది ఇప్పుడు మనం అడగచ్చు. అదే విధంగా అక్కడ పేతురు కూడా అక్కడ అడిగాడు. ప్రియమైన సహోదరులారా, అలా అడిగినప్పుడు అక్కడ మనం చూస్తే ఖచ్చితంగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జీవమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆశీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. యేసుక్రీస్తు సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు తీర్పు తీర్చడానికి మనకును అంటే ఈ యొక్క ఇరుకైన మార్గంలో ఆయన ఈ విధంగా తన్ను తాను ఉపేక్షించుకొని తన యొక్క శిలువను అనుదినము మోసుకొని క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశం అనేది దేవుడు ఇచ్చాడు అనే విధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి మిగిలిన 3వ మార్గం అనే దానికి మనం యెషయా 35:8 మనం చూస్తే ఒక రాజమార్గం అనేది మనకు ఉంటుంది. ఎవరికి అని అంటే మనకు కాదు. ఎప్పుడైతే ఈ యొక్క ఇరుకైన మార్గం అనేది ముగించబడుతుందో ఆ తర్వాత ప్రపంచ జనాభా అందరికీ వారి యొక్క జీవాన్ని ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ మార్గం అనబడును. ఈ యొక్క రాజ మార్గం వచ్చేసి మనకు పరిశుద్ధ మార్గంగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. మరి ఇందులో మనకు 3వ మార్గం రాజమార్గం. ఎలాంటి కష్టము, ఎలాంటి ఇబ్బంది లేకుండా హైవేగా సాతాను యొక్క రాజ్యంలో కట్టబడతారు. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి చెడు అనేది లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క రాజ్యంలోనికి రాగలరు. మనం ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క 3వ మార్గం హైవే అనేది బాగుంది. ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా మనము క్రీస్తు యొక్క రాజ్యంలో హ్యాపీగా నిశ్చింతగా మనం ఉండొచ్చు కదా. మనం ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఇరుకైన మార్గంలో ఇంతలాగా కష్టపడాలి, ఇంతలాగా మనము శ్రమ పడాలి అని అంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనం వెళ్ళడానికి మనం వెళితే మనకు కలిగే బహుమతి ఆ యొక్క రాజమార్గంలో వెళ్తే మనకు దొరకదు. ఈ యొక్క బహుమతి ఏంటో కాదు, మనకి సాక్షాత్తు క్రీస్తుతో పాటు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండి ఈ యొక్క ప్రపంచానికి తీర్పు తీర్చేలాగా ఈ యొక్క ప్రపంచం మొత్తానికి సమాధానాన్ని ఇచ్చేంత గొప్ప భాగ్యాన్ని మనం అక్కడ పొందుకోగలము. అదే రాజమార్గంలో మనం వెళ్తే దొరకదు. ఆ రాజ్యం కింద మనము మనుషులుగా ఈ యొక్క భూమి మీద ఉండగలము తప్ప ఇంతటి గొప్ప భాగ్యాన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మనకు ఈ యొక్క గొప్ప పిలుపుని అనేది దేవుడు దయచేశాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి దీనికి మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని మనము ఆ తర్వాత పాఠమైన డ్రాగ్నెట్ అంటే చేప వల అనే యొక్క పాఠాన్ని మనము ధ్యానించాము. మరి ఏ విధంగా ఈ యొక్క చేప వల ద్వారా మనము ఈ యొక్క మార్గంలో నడవడానికి వీలు పడుతుంది అనే దానికి ఒక వచనాన్ని మనం ధ్యానిద్దాము. మత్తయి 13:47-48 మత్తయి 13:47-48. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుడి. మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. సో ఇక్కడ చూస్తే మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దానికి ఒక ఉపమానం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఇక్కడ ఈ యొక్క రాజ్యంలో ఎలా జరుగుతుంది అనే దానికి సముద్రంలో వేయబడిన వల ఉంది. ఇక్కడ వల ఒకటి ఉంది.
అది సముద్రంలో వేయబడుతుంది. మూడవది అందులో చేపలు పడడం అనేది చూస్తున్నాం. అలా చేపలు పడిన తర్వాత వాటిని లాగి దరికి తీసుకొని వస్తాడు. అలా దరికి తీసుకొని వచ్చిన తర్వాత మరి అందులో ఉన్న మంచి వాటిని తీసుకొని చెడ్డ వాటిని బయట పారేస్తాడనేది చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏ మత్స్యకారుడైనా, ఏ చేపలు పట్టేవాడైనా మరి అలా చేస్తాడా అంటే ఖచ్చితంగా చెయ్యడు. అంటే దాని అర్థం ఇక్కడ మనకది ఒక రహస్యం అనేది ఇందులో ఉంచాడనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే మంచి వాటిగా మనం ఈ యొక్క ఇరుకైన మార్గంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మంచి చేపలుగా మనము ఉండాలి. అలా మంచి చేపలుగా మనం ఉంటేనే అది గంపలో తీసుకొని మనం పరలోక రాజ్యంలోకి చేరుకోగలం అనేది చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ చేప వల అనే దాన్ని సముద్రంలో విసిరేయాలి. అందులో చేపలు పడాలి. ఒడ్డుకు తీసుకొనొస్తే తర్వాత నీతిమంతులుగా మనం అందులో చేపలు చేపలు మంచి చేపలుగా బుట్టలో మనం పడాలి అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. ఆ తర్వాత 49 వచనం మనం చూస్తే ఇలాగనే యుగ సమాప్తి నందు జరుగును. అంటే ఇప్పుడు యుగ సమాప్తి యుగం అంతంలో మనము దాదాపుగా ఉన్నాం కాబట్టి దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేర్పరిచి ఈ యొక్క రాజ్యంలోనికి మనం చూస్తే ఇప్పుడున్న కాలంలో ఈ విధంగా ఇరుకైన మార్గంలో నడిచే వీళ్ళని ఖచ్చితంగా నీతిమంతుల నుంచి దుష్టుని వేరుపరిచి ఈ యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ దీనిని నేరుగా అర్థం చేసుకోవడానికి వీలు లేదనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇది ఒక సూచన భాషలో అనేది ఈ యొక్క చేప వల అనే యొక్క ఉపమానము అని చెప్పబడుతుంది. మరి ఇందులో చెప్పబడుతున్న ఈ యొక్క సముద్రం అనేది మనం ఇక్కడ చూస్తే మరి ఏదో కాదు, జనాలు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మనం చూస్తే ఆ చేప ఆ సముద్రంలో ఏం విసిరేయబడుతుంది? వల విసిరేయబడుతుంది. ఆ యొక్క వలకి 2 తాళ్ళు ఉంటాయి. ఆ 2 తాళ్ళు ఏమి అనంటే లవ్ అండ్ ప్రేమ. సత్యం. ప్రేమ, సత్యం అనే యొక్క శుభవార్తని ఈ యొక్క ప్రపంచం మీద ప్రకటించబడడం. సో అదే విధంగానే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో ప్రేమ, సత్యం అనే యొక్క వలతో ఇజ్రాయేలు దేశం అనే యొక్క సముద్రంలో మొట్టమొదటిగా ఈ యొక్క సువార్త అనేది ఈ యొక్క వల అనేది వేశాడు సహోదరులారా. అందులో కేవలం అనేక చేపలు పడినప్పటికీ చివరికి మిగిలింది కేవలం 12 మంది శిష్యులు మాత్రమే. కేవలం 12 చేపలు మాత్రమే అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ యొక్క 12 చేపల గురించి మనం ఇక్కడ చూస్తే అక్కడ పేతురుతో కూడా మనం చూడగలము. మత్తయి 4వ అధ్యాయం 18, 19 చూస్తే మీరు నా వెంబడి రండి, మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మీరు నాతో పాటు వస్తే మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తాననేది ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు తర్వాత ఈ యొక్క శిష్యులని వారు జాలరుడు అయినప్పటికీ వాళ్ళు ఇక్కడ చేసేది చేపలను కాని పట్టేది, అక్కడ మనుషులను పడుతున్నారు. ఏ విధంగానంటే ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి ఆ తర్వాత ప్రపంచం మొత్తంగా ఇదే విషయాన్ని ఈ యొక్క ప్రేమ, సత్యం అనే యొక్క వలని విసిరి అక్కడ మొట్టమొదటిగా పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది సహోదరులు అక్కడ జ్ఞానస్థానం వారి యొక్క హృదయంలో గుచ్చుకొని వారు మారు మనసు పొంది ఈ యొక్క మార్గంలోనికి వచ్చారనేది చూడగలుగుతున్నాం. ఆ తర్వాత చూస్తే అదే శిష్యులు ఇక ప్రపంచం మొత్తం మీద ప్రేమ, సత్యం అనే యొక్క వలని అనేది విసిరారు. యేసుక్రీస్తు యొక్క సువార్తను అనేది ప్రకటించారు. తద్వారా ఆ యొక్క వలలో అనేక చేపలు పడుతున్నాయి. అందులో ఆ వల అనేది విసిరి వేయబడింది. మనకు గత మే మంత్ 25వ తేదీన చివరి నెల చివరి వారంలో ఆ విసిరేయబడిన వలలో ఇప్పుడు మనము ఉన్నాము. అది ఉండి చివరి వరకు సముద్రం దరికి చేరుకునేంత వరకు మనం ఉండాలి. అక్కడికి వెళ్ళి ఆ యొక్క జాలరి ఏం చేస్తాడు? అందులో మంచి వాటిని, చెడు వాటిని వేరు చేస్తాడు. ఆ చెడు వాటిని వేరు చేసినప్పుడు ఆ మంచి వాటిగా మనము ఉండాలి. ఈ క్రమంలో నీటిలో నుంచి తీసుకొని వచ్చే సమయంలో అది మరణం వెళ్ళేంతలాగా ఆ చేపకు అనేది ప్రాణాపాయ స్థితి ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని చేపలు తిరిగి సముద్రంలో పడిపోతాయి. అంటే ఈ యొక్క సత్యం అనేది వింటూ మరి ఇప్పుడు ప్రకటిస్తూ వచ్చినప్పుడు విన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ తిరిగి ఇది మాకు కఠినంగా ఉంది అని కొంతమంది తిరిగి లోకానికి వెళ్ళిపోతారు. కానీ అలా లేకుండా చివరి వరకు మనం ఉండి మంచి చేపలుగా, ఇక్కడ మంచి చేపలు అనేది మనం ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఒక వచనాన్ని మనం ఇక్కడ మంచి చేపలుగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ మనం చూసాము. మనల్ని మనం ఉపేక్షించుకొని మన యొక్క సిలువను మనం ఎత్తుకొని వెంబడిస్తే ఖచ్చితంగా మనం మంచి చేపగా
మనం ఉంటాము. అలా మంచి చేపగా ఉండడం అనే దానికి మనము జీవగల ఆహారము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి బోధ అనేది మనకు బోధించాడో దానిని మనం జీ తీసుకోగలిగితేనే మనము జీవాహారాన్ని మనం తీసుకొని మనము మంచి చేపగా మనము ఉండగలం అనేది చూడగలం ప్రియమైన సహోదరులారా. చెడు చేపలు ఏం చేస్తాయంటే పొలుసులు రెక్కలు లేని చేపలు ఏం చేస్తాయంటే చనిపోయిన జీవచరాలను కూడా అవి తింటాయి. అంటే ఈ యొక్క లోకంలో అనేక బోధనలన్నీ అవి అది జీవం గలదా కాదా అనేది ఆలోచించకుండా తింటారు, తీసుకుంటారు. కానీ మంచి చేపలుగా ఉండాలనుకున్న మనము అటువంటి విధముగా లేకుండా మనము మనకు జీవాన్ని ఇచ్చేలాగా అంటే ఈ యొక్క సత్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క మాటలే మనకు జీవం. ఆ యొక్క జీవమే మనము అనుదినము తీసుకుంటేనే మనము మంచి చేపగా జీవించే వారికి మనము ఉండగలం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సహోదరులారా. కాబట్టి మనకి ఈ యొక్క వల మనకు విసిరివేయబడింది. అందులో మనం ఉన్నాము. కానీ మనం అందులో ఇరుక్కోలేదు. దేవుడే మనల్ని ఇరుక్కునేలాగా చేశాడు. ఎందుకు అనంటే మనం పరలోకం చేరుకోవాలని. ఈ యొక్క ప్రపంచానికి సమాధానం రప్పించడానికి మనకు ఒక బాధ్యత, ఒక అవకాశం అనేది దేవుడు ఇక్కడ ఇచ్చాడు అనేదిగా చూడగలుగుతున్నాం సహోదరులారా. మరి ఆ తర్వాత చూసిన మనం పాఠం వచ్చేసి ఇస్సాకు వివాహం. ఓకే. మరి ఇటువంటి విధముగా మనం మారడానికి మనం ఎటువంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి అనే యొక్క పాఠాన్ని మనం ఈ యొక్క ఇస్సాకు వివాహం ద్వారా మనం చూసాము. ఈ యొక్క ఇస్సాకు వివాహం అనేది మనం చూస్తే పాత నిబంధన కాలంలో అబ్రహాము యొక్క కుమారుని యొక్క వివాహం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క వివాహం గురించి మనకు వచనాలనేది మనం ఆదికాండము 24వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూస్తే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్న తర్వాత అతని దగ్గరనున్న ఒక ప్రధాన దాసునితో ఒక వాగ్దానం అనేది చేయించుకొని ఇక్కడ కనానీయుల్లో అక్కడ స్టే చేస్తున్నప్పుడు కనానులో ఉన్న ఏ ఒక్క స్త్రీని పెళ్లి కుమార్తెగా నా కుమారునికి పెళ్లి చేయవద్దు. నా స్వదేశం దగ్గరికి వెళ్ళి అంటే నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకు భార్యను తీసుకుని రమ్మని అక్కడ చెప్పడం అనేది చూడగలుగుతున్నాం. సో అది కూడా మనం గత పాఠంలో ఇస్సాకు మ్యారేజ్ అనే పాఠంలో చాలా డీప్‌గా దానిని ధ్యానించాము. సో ఈ యొక్క వివాహం అనేది మనకి పాత నిబంధనలో ఉన్నది. మనకి ఎందుకు అవసరము అనే దానికి మనం చూస్తే, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రతిదీ మనకు బోధ కలుగు నిమిత్తం మనకది రాయబడి ఉంది. ఆ యొక్క సంగతులన్నీ అంటే అక్కడ జరిగిన ప్రతి సంగతులు మనకు దృష్టాంతములుగా వారికి జరిగాయి. కానీ యుగాంతమంతున్న మనకు అవి బుద్ధి కలగడానికి మనకు రాయబడ్డాయి. మరి ఈ యొక్క వివాహంలో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్రహాము మన దేవుడైన యెహోవాకి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నారు. ఇస్సాకు వచ్చేసి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా, రిబ్కా వచ్చేసి సంఘానికి సాదృశ్యంగా, ఎలియాజర్ వచ్చేసి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నారని చూసాం ప్రియమైన సహోదరులారా. మరి ఆ యొక్క మ్యారేజ్, ఆ యొక్క పెళ్లి మరేదో కాదు, క్రీస్తుకి సంఘం అనే వధువుకి జరిగే వివాహం. అదే మన అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఆ ఒక్కడే పురుషునికి ఎవరిని సమర్పించడంటే క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసితిని. అంటే ఎంగేజ్మెంట్ ప్రదానం చేసితిని. క్రీస్తుకి వధువుగా అవ్వడానికి సంఘంగా ఉన్న వారికి ప్రధానం అనేది చేయడం అనేది చూడగలుగుతున్నాము. అంటే ఈ యొక్క పిలుపులో వచ్చే వారిగా మనము పెళ్లి కుమార్తెగా అంటే రిబ్కాగా మన ప్రభువైన యేసుక్రీస్తుకి వధువుగా మనము ఉండాలి అనేది చూస్తున్నాం. అదే మరి యొక్క వచనాన్ని మనం ఇక్కడ చూస్తే ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చింది. ఎప్పుడు అంటే ఈ యొక్క రెండవ ప్రపంచానికి ముగింపు వచ్చి క్రీస్తు యొక్క రాజ్యంలో ఈ యొక్క సంఘం అనేది సిద్ధపడినప్పుడు మనం ఎప్పుడైతే ఈ యొక్క గుణ లక్షణాలలో మనం చూస్తూ వస్తున్న విధంగా దేవునికి లోబడి మనం జీవించగలిగితే ఖచ్చితంగా సంఘముగా మనము చేరి క్రీస్తుకి వధువుగా మనము అవుతాము అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడు మనం వధువుగా అవుతామంటే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సో మనల్ని ఎవరో సిద్ధపరచరు ప్రియమైన సహోదరులారా. మనకు మనంగా ప్రయాసపడి మనకు మనంగా ఉపద్రవాలను అనుభవించి క్రీస్తు కొరకు ఈ యొక్క సత్యం కొరకు భరించి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి క్రీస్తుకి వధువుగా
అలా అయితేనే మనము క్రీస్తుకి వధువుగా చేరుకోగలము సహోదరులారా. లేకుంటే కష్టము, సంఘంగా మారలేమనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి అనే దానికి మనకు పేతురు చాలా చక్కగా మనకు చెప్తాడు. 1 పేతురు 3వ అధ్యాయం 3, 4 వచనాలు మనం ధ్యానిద్దాము. ఇక్కడ చూస్తే జడులు ఒకటో అనుకొనుటయు, పేతురు బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే బహిరంగమైన ఈ యొక్క ఫిజికల్ బాడీకి అవసరమైన ఈ యొక్క టెంపరరీ మేకప్, అలంకారం అనేది ఇక్కడ మనకు చెప్పబడట్లేదు. ఇక్కడ క్రీస్తుకు వధువుగా సంఘం అనేది ఎటువంటి గుణ లక్షణాలతో ఇక్కడ అలంకరింపబడి ఉంది, సిద్ధపరచబడి ఉంది అంటే మనకి ఇక్కడ చూస్తే సాధువైనట్టి, మృదువైనట్టి అయిన గుణమును, అక్షయాల అలంకారమును గల మీ యొక్క హృదయపు ఆంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ప్రియమైన సహోదరులారా, సంఘము పెళ్లి కుమార్తెగా, వధువుగా ఎలా తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నదేనంటే ఈ ఫిజికల్ బాడీకి ఫిజికల్గా వెలుపటి అలంకారమును సిద్ధపరచుకోలేదు, గుణ లక్షణాలను, ఆంతరంగ స్వభావమును సిద్ధపరచుకొని ఉన్నది. సాధువైనట్టి, మృదువైనట్టి, మరణం లేని అలంకారములు, అటువంటి గుణ లక్షణాలని సంఘము సిద్ధపరుచుకుంటుంది. సో ఖచ్చితంగా మనము కూడా హృదయపూర్తిగా మన యొక్క బహిరంగ అలంకారం కాకుండా, అక్కడ రిబ్కా ఎటువంటి హృదయపూర్వకంగా ఒక మంచి గుణ లక్షణములు గల స్త్రీగా ఉందో, మరి ఆ విధంగా మనము కూడా ఉంటే ఖచ్చితంగా మనము క్రీస్తుకు సంఘముగా, వధువుగా మనం చేరుకుంటాము. అలా సంఘముగా మనం చేరుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదం మనం ఇక్కడ చూడగలుగు. సహోదరు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి ఒగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా. ఇక్కడ చూస్తే వేల వేలకు తల్లి ఒగదువుగాక అంటే దాని అర్థం ఇక్కడ క్రీస్తుకు వధువుగా సంఘము. మరి వీరిరువురు కంప్లీట్ అయితే, వీరిరువురు పరలోకంలో మనకు ఉన్నప్పుడు ఈ యొక్క భూమి మీద ఉన్న సకల ప్రజలందరికీ క్రీస్తు సంఘం అనేది తల్లిగా అక్కడ ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లిగా ఇక్కడ సంఘం అనేవారు ఉంటారు. అంటే వీరికి అవసరమైన ఆలన పాలన ప్రతి ఒక్క అవసరతలు అనేది వీరు తీరుస్తారు. అంతటి గొప్ప భాగ్యము. ఎందుకనంటే క్రీస్తు సిద్ధపడి ఉన్నప్పటికీ ఈ యొక్క రాజ్యానికి సమాధానం ఇంకా రాలేదని చూస్తున్నాం. ఎందుకనంటే రాజులు సిద్ధపడాలి. ఆ రాజులు మరెవరో కాదు, సంఘముగా, క్రీస్తు వధువుగా సిద్ధపడితేనే మనకు వీరందరికీ విడుదల దొరుకుతుంది అనే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి ఇంతవరకు మనము ఒక 11 పాఠాలు అనేది మనము ఒక రివిజన్ లాగా ఒకదానికొకటి మనకు పాఠాలు, అందులో ఉన్న సులువుగా మనము అందులో ఉన్న ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిస్తూ, మరి ఒకదానికొకటి మనకి ఇది ఎలా కనెక్టివిటీగా మనకు ఉంటుంది. ఎందుకంటే ఒక పాఠాన్ని మనం మిస్ అయ్యి మరొక పాఠాన్ని అనేది మనం విన్నప్పుడు ఈ యొక్క కనెక్టివిటీ అనేది మనకు అర్థం కాదు. సో అందుకనే మనం మిస్ అవ్వకుండా వీటన్నిటిని క్రమబద్ధంగా ఒకదానికొకటిగా మనము ధ్యానించి, మరి ఇందులోనున్న అనేక సందేహాలు అనేది రావచ్చు. ఖచ్చితంగా వచ్చిన వాటిని నోట్ చేసుకొని వాటిని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇది ఇంకా మరింతగా మనకు ఈ యొక్క ప్రాథమిక సత్యాలు అనేది మనకు ఇంకా డీప్గా అర్థమయ్యి దానికి తగిన రీతిగా మనము ఈ యొక్క పరుగుని మనం ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం, ఈ యొక్క గుణ లక్షణములు గల వధువుగా మనం మారడానికి ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆత్మ అనేది మనకు సహాయం దయచేస్తుంది అనేసి మనం విశ్వసిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, సో అంతవరకు తర్వాత వచ్చే వారం మనము దీని యొక్క కంటిన్యూషన్ తర్వాత మనిషి యొక్క ఆత్మ అనే యొక్క పాఠం మొదలుకొని ప్రార్థన అనే యొక్క పాఠం వరకు దాదాపు మరొక 14 చాప్టర్లు మనము వచ్చే వారం మనము రివిజన్ అనేది మనం చేయబోతాము. అందులో దీని యొక్క కంటిన్యూషన్ అనేది మనము ధ్యానించబోతాము. అందులో వరకు మనకు టోటల్గా ఒక 25 చాప్టర్స్ కి సంబంధించిన అనేక సత్యాలు, అందులో ఒకదానికొకటి ఏ విధంగా మనకు ముడిపడి ఉన్నాయి, మనం ఎటువంటి విధంగా మనకు వచ్చిన పిలుపు ఎటువంటిది, మనం ఎటువంటి విధముగా మనం బలి చెల్లించాలి, ఎటువంటి విధంగా మనము అనుదినము మనం జీవించాలి,
ఎటువంటి గుణ లక్షణములు మనం డెవలప్ చేసుకోవాలని అనేక పాఠాలను మనం ఇందులో చూడగలుగుతున్నాం సహోదర సహోదరులారా. ఆ తర్వాత మనం రెగ్యులర్‌గా జరిగే తర్వాత ర్యాన్సమ్ విమోచన క్రయధనం అనే యొక్క పాఠం నుంచి మనము తర్వాత పాఠాలను మనం ధ్యానించబోతాము. అంతవరకు మనందరికీ విన్న ప్రతి ఒక్క సత్య వచనములనేది మన యొక్క హృదయంలో నిలుచుకొని దానికి తగిన రీతిగా మనందరం క్రియగా ఫలించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనందరికీ తోడై ఉండి కాచి కాపాడి నడిపించి దీవించునుగాక. ఆమేన్.